సంఘక్షేమాభివృద్ధిలో యవ్వనులకు పొంచి ఉన్న ప్రమాదాలు WWW. అలాగే పరిష్కార మార్గం ఒక W, సింగిల్ W. అసలు ఏంటి ఈ డబ్ల్యూలు, ఏంటి ఈ పరిష్కారానికి సంబంధించిన సింగిల్ W అనేటువంటిది మనం ఈ సమయంలో నేర్చుకుందాం ప్రియులారా. దేవుడు కుటుంబం, సమాజం, ప్రభుత్వాలు, దయ్యం అందరికీ అత్యంత కావలసినది, ప్రీతిపాత్రమైనది, ఆవశ్యకమైనది యవ్వన ప్రాయం. దేవుడు మన ఆది తల్లిదండ్రులను పుట్టించినప్పుడు కూడా యవ్వనులుగానే పుట్టించాడు. ఆదాము గారిని పుట్టించి నరుడు అన్నాడు, బాలుడు అనలేదు. ఎందుకంటే చిన్న బిడ్డగా పుట్టించుంటే బాలుడు అనాలి కదా. పాప పుట్టిందా, బాబు పుట్టాడా అంటాం కానీ నరుడు పుట్టాడా, నారి పుట్టిందా అన్నాం కదా. ఎందుకను పుట్టినప్పుడు చిన్నపిల్లల్ని మనం బాలుడు, బాలిక, పాప, బాబు అని అంటాం కదా. సో అలాగా ఆదాము గారిని పుట్టించిన తర్వాత దేవుడు నరుడు అన్నాడు. అలాగే హవ్వమ్మను కూడా ఏమన్నాడు, నారి అన్నాడు. నరుడు, నారి అని అంటే అర్థం ఏంటి, వాళ్ళిరువురు కూడా యవ్వనులు. అసలు ఈ లోకంలోని పంపించేటప్పుడే మానవ జీవితంలో చాలా దశలు ఉన్నాయి కదా. బాల్యం ఉంది, యవ్వనం ఉంది, మధ్య వయస్సు ఉంది, వృద్ధాప్యం ఉంది. వృద్ధులుగా పుట్టించవచ్చు కదా, పోనీ బాల్యంతో పుట్టించవచ్చు కదా. దేవుడికి అది చేత కదా ఏంటి చెప్పండి. అంటే వాటి ద్వారానే దేవుడు చెప్పకనే ఏమని చెప్తున్నాడంటే మనిషి జీవితంలో యవ్వన ప్రాయము అంత ప్రాముఖ్యమైందని చెప్తూ ఉంటున్నాడు. ఈవెన్ దేవుడు తన సేవ కోసం, పరిచయ కోసం వాడుకుంటున్నటువంటి వాళ్ళని అందరినీ మీరు బాగా పరిశీలన చేస్తే మంచి ప్రాయంలో ఉంటూ జవసత్వాలన్నీ చక్కగా పనిచేస్తూ మానసిక, శారీరక శక్తుల యొక్క ఒక ఉన్నత దశ, మేలు కలయిక అవి చక్కగా పనిచేస్తున్నటువంటి సమయంలోనే ఆయన రక్షకుల్ని, న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేసుకోవటం, రాజులను కూడా ఎన్నుకోవటం, తన సేవ కోసం ఎవరిని మనం ఎన్నుకున్న వాళ్ళని చూసినా కూడా వాళ్ళలో మంచి ప్రాయం అనేది మనకు ఉంటుంది, అర్థం చేసుకోవచ్చు. అలాగే సాతాను కూడా ఎవరిని పడితే వాడిని వాడు. ఎందుకంటే చిన్నపిల్లలకి అవయవాలు పాపం చేయటానికి పరిపక్వత కావాలి. పాపానికి ఆయువు పట్టు ఏంటంటే పరిపక్వత కలిగిన అవయవాలు. ఆ అవయవాలు చిన్నపిల్లల్లో ఉండవు. ముసలిలో ఉన్నా కూడా అవి సరిగా పనిచేయవు. మరి ఎటొచ్చి ప్రమాదకరంగా ఉండేది ఎక్కడా అంటే యవ్వన ప్రాయంలోనే. అక్కడ జవాలు ఉంటాయి, సత్వాలు ఉంటాయి, అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు మంచిగా కానీ అటు చెడుగా కానీ మనిషి జీవితం మలవబడ్డానికి సరైనటువంటి ప్రాయం యవ్వన ప్రాయం. ఈ యవ్వన ప్రాయం విషయంలో దేవుడు ఎంతటి మెలకువలు కలిగి ఉన్నాడో, ఎన్ని చక్కటి పరిష్కార మార్గాలు యవ్వన జీవితంలో, ముఖ్యంగా సంఘంలో కూడా మీరు బాగా గమనించగలిగితే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘంలో కూడా గొప్ప గొప్ప పనులు, అవి స్టేజీ ఏర్పాటు చేసే పనులు కావచ్చు, అలాగే బలంగా దేవుడు వాక్యం అందించటం కావచ్చు, అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, సంఘ కార్యక్రమాలకు సంబంధించి ఏవేవైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ చేసేటటువంటి వాళ్ళు మీరు బాగా గమనిస్తే సంఘంలో ఎక్కువ చేసేది యవ్వన బిడ్డలే కదా. అటు ఇలా మనం ఆలోచించగలిగితే సంఘక్షేమాభివృద్ధిలో యవ్వనుల పాత్ర కూడా చాలా కీలకమైంది, చాలా ప్రాముఖ్యమైనది. కానీ అట్ ద సేమ్ టైం సంఘం క్షేమం వైపు వెళ్లకుండా, అభివృద్ధి వైపు వెళ్లకుండా ఉన్న సంఘాన్ని కూడా మూసేసి దేవుడికి అవమానకరంగా ఎక్కడ పడితే ఒకరు చెట్టుకొకరు పుట్టకొకరుగా పోవటానికి కూడా ఆ సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తుల యొక్క చర్యలే కారణం కూడా. అంటే అటు మంచికైనా ఇటు చెడుకైనా యవ్వన బలం సద్వినియోగం చేయబడ్డం కానీ దుర్వినియోగం చేయబడ్డం కానీ జరుగుతుంది. సో మరి ముఖ్యంగా యవ్వన జీవితానికి పొంచి ఉన్న ప్రమాదాలు మూడు కూడా డబ్ల్యూలే. WWW.
వాటిలో మొట్టమొదటి డబుల్ గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మొట్టమొదటి డబుల్ ఏంటంటే వైన్. వైన్ వైన్ అంటే మద్యం, సారా. సారా అనేటటువంటిది ముఖ్యంగా మనిషిని ఒక ప్రత్యేకమైన లోకంలోకి తీసుకెళ్తుందండి. చాలామంది చెప్తూ ఉంటారు ఏమనంటే, వీళ్ళు ఎట్లా భ్రమలో ఉంటారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. మందు తాగుతున్నటువంటి వాళ్ళు మీరు ఎందుకు తాగుతున్నారంటే వాళ్ళు చెప్పే మాటలు ఏంటో తెలుసా? ముఖ్యంగా తాగుతున్న వాళ్ళు అందరూ కూడా యవనస్తులే, మర్చిపోకండి. ముసలోళ్ళు తాగుతున్నారు కదా అని అనకండి. అసలు ముసలోళ్ళకి యవనస్తులకి తేడా తెలియదు చాలామందికి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ముసలోళ్ళు ఎవరు ఒకసారి చేతులు ఎత్తండి. మేము ముసలోళ్ళు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. ఎవరు లేరా? ముసలోళ్ళు ఎవరు లేరు? రైట్. అసలు మీకు ఒక శుభవార్త చెప్పమంటారా? ఇక్కడ కూర్చుని వింటున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ముసలోళ్ళు కాదు. వాక్యం వింటున్న ఏ ఒక్కరు కూడా మీలో ఎవ్వరు ముసలోళ్ళు లేరు. ఎందుకు లేరంటారు? చాలామంది ఏమనుకుంటారంటే తల వెంట్రుకలు నెరిస్తే ముసలితనం అనుకుంటారు. కాదు, అది కాదు. మరి నేను ముసలోడిని ఇంకా కాలేదు, మరి నాకు కూడా నరిచాయి, మరి ఏం చేస్తాం? ఏమండి చూడండి ఒకసారి అసలు ఎవరినైనాలో. ఎందుకంటే ఈ మాటలు చెప్పేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఏదో యవనస్తులకు సంబంధించిన విషయాలే, మాకెందుకులే అనుకుంటారు కొందరు ముసలోళ్ళు. ఇంకొందరు మేము ఇంకా యవనస్తులం కూడా కాలేదు అనుకుంటారు, యవనస్తులు అయినా కూడా తేలిగుట్టిన దొంగల్లాగా. అట్లా ఉండకుండా అసలు ఎవరిని యవనస్తులు అనాలో యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 18వ వచనం ఏమండి? యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నా గొర్రెలను మేపు, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొక్కడు నీ నడుమును కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఇప్పుడు నేను ముసలిలో అనుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకొచ్చారా? మీరే వచ్చారా? మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకొచ్చారా? మీరే వచ్చారా? మీరే వచ్చారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీకు ఇంకా యవ్వనం ఉంది అని అర్థం. యేసుప్రభు చెప్పిన మాట అండి అది. ఆకాశం భూమి గతించినా నా మాటలు గతించమన్నాడు కదా. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో మేము ముసలిని ఎప్పుడు అనుకోవాలంటే, మీరు చేతులు చేస్తే ఎవడో ఒకడు వచ్చి మిమ్మల్ని ఎత్తుకుపోయి ఎక్కడో చోట పెడితే అప్పుడు ముసలోళ్ళు అయ్యారని అర్థం. మీకు ఇష్టం వచ్చిన చోటు మీరు పోతున్నారు అనుకోండి, మందు తాగడానికి మీరు ఇష్టం వచ్చినట్టు పోతారు, ఆకు ఒక్కలు తినడానికి, పిచ్చాపాటి చేయడానికి, పనులు చేసుకోవడానికి మీ ఇష్టం వచ్చినట్టు పోతారు. కానీ ఏదో లోకంలో సాగుతుందండి. మనిషి ఎట్లటోడంటే తినడానికైతే దున్నల్లోకి పోతాడట, దున్నడానికైతే దూడల్లోకి పోతాడట. అంటే తిందురా అని అంటే అవును నేను దున్నని బాగా తింటా అన్నట్టు వస్తాడట. సరే ఇక్కడ దున్నేది ఉంది, భూమి దున్నేది ఉంది అని అంటే అయ్యో నేను దూడనే, నేనెక్కడ దున్నగలను అంటాడట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు చాలామంది అంటే వయసు మీరినటువంటి వాళ్ళు ఏమ్మా దేవుడి సన్నిధికి రావంటే అంతా అయిపోయింది నాయన నేనే వద్దును అంటారు. మరి మందాగడానికి అంతా అయిపోయిందంటారా? అనరు. పోనీ అమ్మలక్కల దగ్గర పోయి కూర్చొని పిచ్చాపాటి మాట్లాడడానికి, ముసలం ముచ్చట్లు మాట్లాడడానికి అంటారా? అప్పుడు అనరు. ఇంట్లో గొడవలు క్రియేట్ చేయడానికి అంటారా? అప్పుడు అనరు. గొనుగుళ్ళు సనుగుల దగ్గర అంటారా? అనరు. ఎక్కడంటారు? ఏమ్మా బైబిల్ చదువుకోవాలంటే నేను ముసలిదాన్ని ఆయన, టీవీ సీరియల్ చూడమని చెప్పు, సినిమాల మీద సినిమాలు చూడమని చెప్పు, అప్పుడు ముసలితనం గుర్తురాదు. అందుకే చెప్తాను మీకు, అసలు ఈ సందేశం అంతా ఎవరికి సంబంధించిందంటే మీ అంతటా మీరే ఇక్కడికి వచ్చారు, అందరూ యవనస్తులమే. సో యవనస్తులకి పొంచి ఉన్న ప్రమాదంలో మొట్టమొదటి డబుల్ ఏంటంటే వైన్.
దీని విషయంలో ఏమనుకుంటారంటే అండి చాలామంది, ఇప్పుడు ఏదో ఒక బాధలు ఎక్కువయ్యాయండి అందుకే తాగామని చెప్తూ ఉంటారు. తాగుడు ఎందుకు అలవాటు చేస్తున్నానంటే, మా అన్నయ్య ఉండేవాడు 2012లో నుంచి చనిపోయాడు ఆయన. నేను రెండో వాడిని, మా అన్నయ్య మొదటివాడు. చాలా హెల్త్ కాన్షియస్ అండి, చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆరోగ్యపరంగా. పెళ్ళయింది, 9 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు లేరు. ఇక మందు అలవాటు చేసుకున్నాడు. జస్ట్ 1 ఇయర్ మందు అలవాటు చేసుకున్న 1 సంవత్సరంలోపే అక్కడ పిహెచ్డి చేసినంత స్థాయికి ఎదిగిపోయాడు. నిద్ర లేచిన తర్వాత స్కూల్కి వెళ్తాడు. అంటే ఆ వయసులో స్కూల్ ఏంటి అనుకోకండి, వాళ్ళ స్కూల్ వేరు. ఆ స్కూల్ పేరు ఏం పేరంటే వైన్ షాప్. పొద్దున లేచి ఉత్తమ విద్యార్థిలాగా అందరికంటే ముందు క్యూలో నిలబడతాడు. అది తాగాలి, రోజు ప్రారంభించాలి. అదే ఆయన బ్రష్. అట్లా మొదలుపెట్టి రాత్రి నిద్రపోయేంత వరకు, మంట పుట్టేంత వరకు తాగుతారంటారు యెషయా దేవుడు. అట్లా అంటాడు అనమాట. తాగి తాగి జాండీస్ వచ్చింది. జాండీస్ వచ్చినప్పుడు కూడా జాగ్రత్త లేకుండా పోయాడు. అంటే మనకు అందరికీ తెలియని విషయం ఏంటంటే, మనం ఇష్టం వచ్చినట్టు బ్రతికి చచ్చిపోతే ఈ జీవితం చాలా ధన్యమైపోయింది అనుకుంటూ ఉంటారు. ఎవడు నన్నేమో పట్టించుకోడు, ఎవడు నన్నేమో అడగడు, క్వశ్చన్ చేయడు అనుకుంటారేమో. భూమి మీద ఎవడు అడగడు. చచ్చిపోతే భూమి మీద ఎవడు అడగడు. ఎఫ్ఐఆర్ ఉంటే నీ పేరిట 100 మర్డర్లు చేయనిగాక ఏమవుద్ది? ఫైల్ క్లోజ్ చేస్తారు. ఆధార్ కార్డు చిరిగిపోతుంది, ఓటర్ లిస్టులోంచి పేరు పోతుంది, ఇంట్లో ఫోటో నీ అందరికంటే పెద్ద ఫోటో, నీ ఫోటో ఒకటి చేరుతుంది, దాని మీద ఒక ప్లాస్టిక్ దండ. ఎందుకంటే రోజు మామూలు దండ వేయాలంటే అయ్యే పనండి. మామూలు తెలివితేటలు అనుకుంటున్నారు మనది. ప్లాస్టిక్ దండ ఎందుకు వేస్తారో తెలుసా అండి? మల్లెపూలు దండ లేకపోతే ఏదో చామంతి పూల దండ రోజు వేయాలనుకోండి, ఎందుకు అనవసరం ఖర్చు దానికి. అందుకే ఒక ప్లాస్టిక్ దండ వేస్తే ఎప్పుడైనా కాస్త మసగబారింది అనుకుంటే దాన్ని తీసుకుని వచ్చి సర్ఫ్లో పడేసి మళ్ళీ తీసుకుని వచ్చి ఆరేసి మళ్ళీ అదే దండ వేసేస్తాం. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే బతుకున్నామని అర్థం. పెద్ద ఫోటో వచ్చిందంటే పోయామని అర్థం. మన గురించినటువంటి యావ అక్కడితో అయిపోతుంది. కానీ ఒక్కసారి చచ్చిపోతే దేవుడి చేతిలోకి పడతాం. ఎందుకంటే ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు అనే మాట మనకు పెద్దగా అనిపించలేదు, కానీ దేవుడి స్వాధీనంలోనికి పోతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ జీవరాశులన్నింటికంటే నీకు చక్కటి జీవితాన్ని ఇచ్చాను, మంచి తెలివితేటలు ఇచ్చాను, మంచి ఆలోచన ఇచ్చాను, మంచి జీవన విధానాన్ని ఇచ్చాను. మన కళ్ళ ముందు ఎన్నెన్నో పురుగులు, పక్షులు అవన్నీ బతుకుతూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు మన జన్మను చూసుకోండి, అసలు ఎంత శ్రేష్టమైనది అనిపిస్తుందండి. అంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇచ్చేస్తే పిల్లలు పుట్టలేదని మందుకు బానిసేయమని, ఇంకోటి ఏంటి, ఇంట్లో భార్య చెప్పిన మాట వినట్లేదండి. మందుకు అలవాటు పడినంత మాత్రం చేత భార్య చెప్పిన మాట విందా? ముందు కంటే ఎక్కువ గొడవలు ఎక్కువ అవుతాయి కదా. కాబట్టి పిల్లలు గుర్తుపెట్టుకోండి, లేనిపోని సమస్యలు ఎక్కువైపోతాయి, ప్రశాంతత పోతుంది, ఏదో ధైర్యం వస్తుంది నాకు అనుకుంటూ ఉంటారు. తాగిన తర్వాత ఎందుకు వచ్చిందిలే, తాగుడు పోతాడు, ఏదో అశుద్ధం మీద రాయేస్తే మన మీదే పడుతుందనే ఉద్దేశంతో అందరూ పక్కెళ్ళిపోతే వీడియో అనుకుంటాడు, నేను రాజా అయిపోయాక, కాబట్టి నేను తాగే వస్తా, అప్పుడు నన్ను ఎవ్వడు ఏమన్నా అంటాం. కానీ దేవుడిచ్చినటువంటి ఈ జీవము, ఈ యొక్క శరీర అవయవాలు, ఈ యవ్వన బలము నీ కుటుంబానికి ఉపయోగపడడం లేదు, నీ భార్యకు ఉపయోగపడటం లేదు, ఈ సమాజానికి ఉపయోగపడటం లేదు, ఆ దేవుడికి ఉపయోగపడటం లేదు, నీకే ఉపయోగపడటం లేదు. పైపెచ్చు తాగి 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 ఇల్లు ఒళ్ళు అంతా గుళ్ళ చేసుకుని మమ్మల్ని నడి రోడ్డు మీద నట్టేట ముంచేసిపోయాడమ్మా అని అపవాదుతో పాటుగా నరకానికి జారిపోయే పరిస్థితులు. ఈరోజు మీరు గుర్తుంచుకోండి పిల్లరా, సంఘంలో, సమాజంలో విశ్వాసులు, సంఘంలో ఉన్న పెద్దలు, సేవకుడు అన్న తేడా లేకుండా ఈ మత్తులో మునిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. పైపెచ్చు దీనికి వాళ్ళు పెట్టేటటువంటి మాట, లేదంటే వాళ్ళు సమర్థించుకోవడానికి ఏం వాడతారు తెలుసా పిల్లరా? యేసు ప్రభు అంతటి మహానుభావుడే కానాలో పెళ్లిలో ఏం చేశాడు?
నీళ్లను ద్రాక్షారసముగా మార్చేశాడు యేసు ప్రభువు. కాబట్టి యేసు ప్రభువే తాగడానికి ప్రోత్సహిస్తే నేనే మార్గము జీవము సత్యం అన్నాడు. కాబట్టి ఆ మార్గంలోనే నేను పోతున్నాను బ్రదర్ అంటాడు తాగినాడు. బాగుంది కదా. ఇంకోసారి తిమోతి గారు మాట్లాడుతూ పౌలు గారు చెప్పినటువంటి మాట మనకు తెలుసు. ఏమండి, ఒకసారి చూద్దాం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూద్దామండి. ఇక మీదట నీళ్లు తాగక కాదు, అది నీళ్లు త్రాగక అన్నదానికి నీళ్ళే త్రాగక అన్నదానికి చాలా తేడా ఉంది. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తం, తరచుగా వచ్చు బలహీనతల నిమిత్తం, బలహీనతల కోసము ద్రాక్షారసం కొంచెంగా పుచ్చుకో. మనకి ఏది వినపడుతుంది తెలుసా? దొంగలకు దొరికే తాళాలు ఎలా ఉంటాయంటే చెప్తాను. ద్రాక్షారసము పుచ్చుకో, ద్రాక్షారసం పుచ్చుకో అన్నాడు చూసారా? అది మనకు కనబడుతుంది. తాగుడు పోతోళ్లకు వాళ్ళు బైబిల్ చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడైతే తాగుబోతోళ్ళకు సపోర్ట్ చేసే మాటలు ఉంటాయో వాటిని చక్కగా రెడ్ ఏమంటారు దాన్ని స్కెచ్తో మార్కర్తో నోట్ చేసి ఉంటారు. సామెతలో మాట కూడా ఉంది. ఏమన్నా తెలుసా? మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసం ఇవ్వండి, చచ్చిపోతున్న వారికి మద్యము ఇవ్వండి అన్నాడు. అబ్బా, ద్రాక్షారసం ఇవ్వండి, మద్యము ఇవ్వండి అన్న మాటను ఇక్కడ కూడా ద్రాక్షారసము పుచ్చుకో అని అనగానే చూసారా, యేసు ప్రభు చేశాడు అదే పని. యేసుక్రీస్తు పోలినటువంటి పౌలు గారు కూడా ఏమంటున్నాడు? ఈ మద్యాన్ని ప్రోత్సహిస్తున్నాడు. మీరేంటి బ్రదర్ ఎట్లా అంటున్నారు అని మాట్లాడతారు. ఇది కూడా చాలామందికి డౌటేనండి, ఎందుకు చెప్పారని. ఈ రెండు సందర్భాలు దేవుడు చెప్పటం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? అలాగే అక్కడ సామెత గ్రంథంలో కూడా చచ్చిపోతున్న వాడికి ఏంటి అని అంటే, ఇంతకు చచ్చిపోతున్న పరిస్థితులు ఏంటి తీసుకుంటున్నావా నువ్వు, లేదంటే తీసుకొని చచ్చిపోతున్నావా? తేడా ఉందో లేదు దానికి దీనికి. తీసుకొని దానివల్ల చచ్చిపోయేవాడికి, ఎక్కడో కొరప్రాంతం ఉన్నవాడికి అప్పుడప్పుడు మన హైందవ సోదరులు అప్పుడప్పుడు చేస్తుంటారు. చనిపోవడానికి ముందు ఏం చేస్తారండి? తులసి నీళ్ళు పోస్తారు చూసారా? అట్లాగా పోయేవాడు ఎట్టబోతున్నాడు, వాడిని ఏం చేయలేము మనం. అది కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది కాబట్టి అది వెయ్యండి అని చెప్పాడు. ఇప్పుడు అట్లా పోయాడు ఎవడన్నా ఉన్నాడా? పోనీ ఒకవేళ అట్లాంటి ఎవడన్నా ఉన్నా కూడా పాత నిబంధన మాటది. పాత నిబంధనలో ఉన్నటువంటి అటువంటి విషయాలను మనం తీసుకురావాల్సిన పని లేదు. మరి యేసు ప్రభు నీళ్ళను ద్రాక్షారసంగా చేశాడు కదా అని అంటే, ప్రభు చేసింది జబ్బు రసాన్ని కాదు, మంచి రసాన్ని చేశాడు అనుంది ఒకటి. రెండవది ఏంటయ్యా అని ఆలోచించగలిగితే మనం, యూదుల సాంప్రదాయ ప్రకారంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాల్లో ద్రాక్షారసం నిషేధం కాదు. అది యూదుల సాంప్రదాయం. యూదుల సాంప్రదాయాన్ని క్రైస్తవ సాంప్రదాయంలోకి తీసుకుని రానే కూడదు. అర్థమవుతుందా? ఇక పౌలు గారు చెప్పినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, పౌలు గారు చెప్పినటువంటి ఆ మాట చెప్పే సమయానికి సైక్లోపాము అనేటటువంటి ట్యాబ్లెట్ రాలే. కడుపు నొప్పి వచ్చింది. ఏం చేస్తాం మనం? ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం సైక్లోపామ్ అని. లేదు ఇంకేదన్నా కుదరకపోతే బాగా కడుపు నొప్పి ఎక్కువైపోయింది, హాస్పిటల్కి వెళ్తాం, ఇంజక్షన్ వేయించుకుంటాం, సెలైన్లు ఎక్కించుకుంటాం, సిరప్లు తాగుతాం. ఇవన్నీ అప్పుడు లేవు గనక ఒక మామూలుగా మనం నాటు వైద్యం అంటారు చూసారా, ఆ తరహాలో దేవుడి సేవలో ఉన్నతంగా పోతున్నాడు కాబట్టి ఆయన కొరకు ఆ రిలీఫ్ కోసం చెప్పినటువంటి మాట. అది కూడా ఏం చెప్పడం జరిగింది? కొంచెం పుచ్చుకున్నాడు. కొంచెం పుచ్చుకోవడానికి పీపాలు పుచ్చుకోవడానికి తేడా లేదండి. పాతకాలం అట్టండి మాకు చెప్తూ ఉండేవాళ్ళు పెద్దలు, జ్వరం వచ్చిందనో లేకపోతే ఇంకోటి ఏదో చిన్న జబ్బులు వచ్చాయంటే బ్రాంతి తాగించేవాళ్ళండి చిన్నపిల్లలకి. బ్రాంతి లాంటిది, విస్కీ లాంటిది, మందు, సారా లాంటిది తాగించేవాళ్ళట. దాంతో వాళ్ళు సెట్ అయిపోయారట. ఎందుకంటే ఆల్కహాల్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు హోమియోపతి వైద్య విధానం
తెలుసో తెలీదు. అన్ని గుళికలు వస్తాయి చూసారా, యూరియా గుళికల్లాగా ఉంటాయి చూసారా, డబ్బాల్లో వేస్తారే, అవి హోమియో వైద్య విధానంలో వాడేటి. 99.9% దాంట్లో వాడేది ఆల్కహాలే. మనం తీసుకునే ప్రతి మెడిసిన్లో ఉంటుంది ఆల్కహాల్. ఇప్పుడు మెడిసిన్లో ఆల్కహాల్ ఉంది కాబట్టి మనం తాగుబోతుంటారా? టాబ్లెట్ తీసుకునే వాళ్ళందరూ తాగుడుబోతులు అంటారు. ఇటు వాడు ఎందుకు తీసుకుంటున్నాడు, మనం ఎందుకు తీసుకుంటున్నాము, దేనికి అప్లై చేసుకుంటున్నాం, ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది అనేసి విఘ్నత ఉండక్కర్లే. దేవుడు చెప్పాడు ఒక మంచి మాట, చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 18వ వచనం పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మరియు మద్యముతో మత్తులై ఉండొద్దు అన్నాడు. కొత్త నిబంధనలో దేవుడు అపోస్తలుల బోధను స్థిరపరిచాడు, అపోస్తలుల యొక్క సహవాసాన్ని బలపరిచాడు. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో క్రైస్తవులోనికి వచ్చేవాడు అపోస్తలుల బోధలో సహవాసంలో ఉండాలి. ఏమని చెప్తున్నాడు అంటే మద్యముతో మత్తులై ఉండొద్దు. మరి ఎక్కడ ఉండాలి? కింద చదవండి. దానిలో ఏముందట? ఎందుకు ఉండొద్దు అన్నాడు? దుర్వ్యాపారము కలదు. ఏముందట? వ్యాపారం చేస్తే పర్లేదండి, దుర్వ్యాపారం ఏంటి అంటే అంత దుర్మార్గమే. వ్యవహారం కానీ వ్యాపారం కానీ అక్కడ మందు తాగుతూ, అందులో కూడా మందు ఎట్లా తాగడం, అది కూడా మత్తుగా తాగడం. అలాగని కొంత తాగచ్చా అనకండి. క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత మన సమస్తమైనటువంటి బాధ్యత ఆయన పనిలో ఉంటే దేవుడి కృప వల్ల వైద్య విధానంలో కూడా కొత్త పుంతలు తొక్కి అనేకమైనటువంటి మెడిసిన్స్ వచ్చాయి కాబట్టి వాటి జోలికి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఇప్పుడు లేదు. రోగం తీరడానికి కూడా కాస్త కంటెంట్లో వైద్య శాస్త్రమే అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. తమ్ముడు కెమెరా దగ్గర జాగ్రత్తనైనా, పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు, నాకు తెలిసి అక్కడ బ్లాక్ చేయండి, ఈ లాస్ట్ మీరు కూడా అమ్మా అటు ఇటు జాగ్రత్త. స్టాండ్ ఉంది కదా, ఈ పిల్లలు తిరుగుతున్న కొద్దీ కాన్సన్ట్రేషన్ అక్కడికి వెళ్తుంది. ఎందుకంటే ఇవి మీతో ఇవి సమాధి కాకూడదని, ఈ మాటలు మీతో సమాధి కాకూడదు. మార్నింగ్ కూడా సైడ్ అయిపోయింది ఒకటి, దయచేసి అది గుర్తుపెట్టుకొని ఆ దారి లేకుండా బ్లాక్ చేయండి అటువైపు ఇటువైపు. దుర్వ్యాపారము కలదు అని అంటే మీరు చూడండి, దాంట్లో మత్తులో ఉండటం వలన ఏం జరుగుతుంది, ఏమవుతుంది మనిషికి అని ఆలోచన చేస్తే బాధ్యత ఉండదు. భార్య ఎవరితో మాట్లాడుతున్నాను, భార్యతో మాట్లాడుతున్నాను, నా బిడ్డతో మాట్లాడుతున్నాను, తల్లితో మాట్లాడుతున్నాను, ఏది ఉండదండి. అవునా కదా? తాగినంత మాత్రం చేత తల్లి పెళ్ళాం అవుద్దా, పెళ్ళాం తల్లి అవుద్దా అని అంటారు. కానీ తాగితే వాడు ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థమే కాదు. మన ఇల్లు అనుకుని ఇంకొక ఇల్లు పోతాడు, బాగా చివాట్లు పెట్టించుకొని, వీలైతే ఇంకో ఎవరైనా టెంపర్ ఉన్నాడైతే 4 తన్నులు దండించుకొని వస్తాడు. కాల భయంకరమైనటువంటి మురిక్కాల పక్కన పడుకో ఉంటాడు, ఎక్కడో హంసతూలిక తలపాలో ఉన్నట్టు ఉంటాడు. అది దుర్వ్యాపారం. అది ఏమవుతున్నారు ఏం అర్థం కాదు. అరే పరువుగా బతికినోడిని నేను, నా పరిస్థితి ఇట్లా అయిపోయానే, ఏంటిదంతా అని ఆలోచన చేయరండి. హైదరాబాద్లో ఒక ఉద్యోగం అండి, మంచి ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి, యూడిసి అప్పర్ డివిజనల్ క్లర్క్. ఇంగ్లీష్ ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాడు. న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ చేశాడు. కంట తడి పెట్టుకొని, కళ్ళనీళ్ళు పెట్టుకొని, నేను ఈరోజు ఈ స్థితిలోకి తీసుకొచ్చింది నా వ్యసనమే, నా తాగుడు చాలా ప్రమాదకరమైంది సార్. నాన్న వాళ్ళని నేను పోగొట్టుకున్నాను, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నాకు తోబుట్టులు ఉన్నారు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఉన్నారని చెప్పడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటి తెలుసండి, మన కళ్ళ ముందే తాగి ఒకడు చచ్చిపోయి ఉంటాడు. వాడు మన కుటుంబంలో ఉన్నవాడైనా ఉంటాడు, కానీ పక్క నుండి తాగేటువంటి వాడు ఒరే వీళ్ళలాగా నేను ఎక్కడ పోతానని ఆలోచన చేయరు. అప్పుడు వేదాంతంలోకి పోతాడు. ఏముందిరా ఎవడైనా పోతాడు, తాగనందుకు నువ్వేమన్నా పోకుండా ఉంటావా అంటాడు. అంటాడు లేదా? తాగేవాడు నేను తాగుతున్నాను, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చావువా అంటాడు. ఈ మాట చూసినప్పుడు అవును రే నిజమే, ఎట్టాగా చేస్తాం కదా, మనం కూడా తాగుదాం అనుకుంటాడు. మద్యంతో మత్తులో ఉండటానికి కాదు,
నిజముగా మనకు చేతనైతే, మనకు శక్యమైతే, మనకు శక్తి ఉంటే, మనకు సామర్థ్యం ఉంటే, మనం రోషగాళ్ళమైతే, మనము చావగలిగిన వాళ్ళమైతే, నికారసైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమైతే, దేవుని బిడ్డలమైతే, యేసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసం ఎలాగ ఉంది కదా, దాన్ని తీసుకొని ఆయన చెప్పిన పనిలో ఉండాలి. అది గొప్పతనం అంటే, అది శ్రేష్టత అంటే. కాబట్టి ఇదిగో ఈ వ్యసనాలకు ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తారంటే, యవ్వన ప్రాయంలో బిఫోర్ మ్యారేజ్ కావచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు, చాలామంది ఒరే చిన్న పార్టీ రాసే దీంట్లో ఎంత మ్యాజిక్ ఉందో నీకేం తెలియదురా. ఈ మధ్యకాలంలో బ్రదర్స్కి ఏమాత్రం తీసుకోకుండా సిస్టర్స్ కూడా తాగుతున్నారు, తెలుసా మీకు? సిస్టర్స్ కూడా తాగుతున్నారు. ఇక్కడ వాళ్ళకు కొంతమంది తెలియకపోవచ్చు, కానీ సిటీలో ఏం చేస్తారంటే భార్యాభర్తలు ఇద్దరు చైర్స్, క్లాస్మేట్స్ కాదు వాళ్ళ గ్లాస్మేట్స్, అట్లా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు అది తాగినంత వరకు చాలా బాగానే ఉంటుందండి. ప్రారంభంలో తాగే వాళ్ళని చూడాలండి, ఏమండి ముక్కు మూసుకుంటారు, అదేదో టానిక్ కషాయము తాగినట్టుగా అన్నీ చేసేస్తారు. పోను 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 కలపటంలో ప్రఖ్యాతులు పొందుతారు. మిక్స్ చేయటం అంటే మందులోకి సోడా కలపటం, మందులోకి థమ్స్అప్ కలపటం, మందులోకి స్ప్రైట్ కలపటం. ఎంత క్వాంటిటీ కలపాలి, ఎంత కలిపితే ఎంత కిక్ వస్తుంది అని అందుకే అంటాడు అక్కడ, ద్రాక్షారసము కలుపుటలో ప్రఖ్యాతి నొందిన వారికి శ్రమ అంటాడు దేవుడు. ఇట్లా ఉంటుంది జీవితం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్పాడు తెలుసా? కింద మాటలు ఉండండి, 28వ వచనంలోనే కింద మాట ఏమన్నాడు తెలుసా? అయితే ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మతో నింపబడండి, ఆత్మ మత్తుతో దేవుడి పనులతో నింపబడండి. ఎందుకనంటే మనిషి జీవితం ఎప్పుడు కూడానండి ఖాళీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. నో టూలెట్ బర్డ్. ముఖ్యంగా యవన జీవితంలో టూలెట్లే ఉండవు. వాడుకుంటే దేవుడు వాడుకోవాలి, లేదంటే దయ్యం వాడుకోవాలి, అంతే. దయ్యం వాడుకునేటానికి ఇస్తున్నావు అంటే అవయవాలను పాప సాధనాలుగా అప్పగిస్తున్నావు అని అర్థం. ఇచ్చినటువంటి సంపాదన, ఈ జవసత్వాలతో సంపాదించిన సంపాదనతో తెచ్చిపెట్టుకోవాల్సింది ఆ లేని రోగాల, భార్యతో, పిల్లలతో, సంఘముతో, సహవాసంతో శభాస్ అనిపించుకొని వాళ్ళందరి ఆశీర్వాదాలతో, వాళ్ళందరి సహకారాలతో ఇంకా ఈ లోకంలో దేవుడి సాక్షిగా ఎదిగి మహాలోకానికి చేరుకుపోవటం కంటే గొప్ప భాగ్యం ఉంది చెప్పండి. వాటన్నిటికీ దూరం చేసేది ఈ మహమ్మారి వైన్. కాబట్టి ప్రియులరా గుర్తుంచుకోండి, మొట్టమొదటి ప్రమాదం ఇటు చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఫ్రెండ్స్ కూడా ఎన్నోసార్లు మనల్ని ఉసుగొలుపుతూ ఉంటారు. తాగలేకపోతే ఎట్లరా, నువ్వు మొగోడు అయితే తాగు, లేదంటే ఇదిగో చూడు, ఇదిగో ఈ అమ్మాయి తాగింది, ఆ అమ్మాయి తాగింది. మీకు విషయం తెలుసా? మీరు కలర్ తక్కువ ఉంటే వాడు ఏం చెప్తారు తెలుసా అండి? మందు తాగితే కలర్ వస్తాడరా అంటాడు వాడు. అని అనగానే మనం ఏమనుకుంటాం? అవునారా, నిజమేనా, అవునరే, వాడు అట్లా చూసావు కదా ఇంతకుముందు, వాడు తాగినందుకనే అట్లా అయ్యాడు అని అనగానే ఏమనుకుంటారు? యవ్వన జీవితంలో టెంప్టేషన్స్ ఎక్కువ అండి. యవ్వన జీవితం అంటే మళ్ళీ ఏమైనా అనుకోకండి, ఎందుకు ఆడ కూర్చున్నాయని కూడా యవ్వనస్తుడే, ఆయనకు కూడా ఉంటాయి టెంప్టేషన్స్. కాబట్టి మొట్టమొదటి ప్రమాదం వైన్. ఈ ప్రమాదంలో అంటే ఈ వల వేసినప్పుడు పడలేదనుకోండి దెయ్యం, రెండో వల వేస్తాడు. వాడి దగ్గర ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఒక దెబ్బకు పడకపోతే ఇంకొక దెబ్బకైనా పడతాడు, మొత్తానికి పడతాడు అనేది వాటి కాన్సెప్ట్. వైన్తో పడలేదండి, కాన్స్టెంట్గా ఉన్నాడు. రెండో డబ్బుల్ని వదులుతాడు. ఏంటి ఆ రెండో డబ్బులు తెలుసా? వెల్త్. వెల్త్ అంటే సంపద, డబ్బుతో పడేస్తాడు. ఈరోజు యవన జీవితాల్లోనికి వచ్చినటువంటి వారందరి ఆలోచనలు, ఇటు పెళ్ళి కాని వారివైనా, పెళ్ళి అయినటువంటి వారివైనా, వృద్ధాప్యముల్లోనికి ఎంటర్ కాని ఏ ఒక్కరివైనా సరే, ఏంటి అంటే జీవితం సంపాదన కోసమే. ఎక్కడ ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఎక్కడ అడుగేసినా నేను సంపాదించుకునేది ఉంటేనే అక్కడ ఆ పని చేయాలి, లేకపోతే లేదు. నాకేంటి, దట్స్ ఆల్.
కాబట్టి వస్తుందా, రాబడి వస్తుందా, అయితే నేను ఏ పనైనా చేస్తాను. అందులో నీతి ఉన్నా లేకున్నా, న్యాయం ఉన్నా లేకున్నా, క్రమం ఉన్నా లేకున్నా, ఈరోజు ముందు వెనక ఆలోచన చేయకుండా ముంబైలో అంటండి ఓ 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఫోటో పంపిస్తే చాలట. కాలు తీసేయమంటే కాలు తీసేస్తారట, చెయ్యి తీసేయమంటే చెయ్యి తీసేస్తారట, చంపాలంటే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలట. ఏ టైంకు ఎన్ని రోజుల్లో చేయాలి ఈ పని చెప్పానని అడుగుతారు, అన్ని రోజుల్లో చేసి పెడతారు. ఏమండి, ఈ 10,000 డబ్బులు ఎక్కడ, ఈ చేతులు ఎక్కడ, ఈ కాళ్ళు ఎంతండి? ఎందుకు అట్లాంటి దానికి ఒడిగడుతున్నారంటే, డబ్బు సంపాదిస్తేనేరా నీకు విలువ. ఏమంటే రైలు బండి నడిపేది పచ్చజెండా, బ్రతుకు బండి నడిపేది అయితే పచ్చనోటు. చూసారా, పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు, పచ్చనోట్ల మీద ఆశగలిగినోడి పచ్చనోట్లు చూస్తూనే చూస్తూ ఉంటారు అందరినీ. అందుకే మీరు చూడండి, సంబంధాల దగ్గర సంతలో చింతపండులాగా అమ్మేస్తూ ఉంటారు అబ్బాయిల్ని. చూసారా, ఇదిగో మాకు ఇంత కట్నం కావాలి అడుగుతున్నా అంటే అని అర్థం, నా రేట్ ఇంత, నేను ఇంతకు అమ్ముడుపోతానని అర్థం. అంతేనా? చెప్పండి. మరలా డిమాండ్, అసలు మామూలుగా అడగటమే తప్పు, ఇంకా డిమాండ్ చేస్తానంటే అర్థం ఏంటి? నేను మామూలు దున్నను అనుకుంటున్నారా? పవర్ఫుల్ దున్నని, డబ్బుకు అమ్ముడిపోయే దున్నను నేను అని అనుకునే రకం. ఏమండి, ఇష్టపడి ఇస్తే మా వాళ్ళే కదా, నా బిడ్డకు వచ్చేవాడు నా వాడే అనుకొని మామయ్యకి అత్తయ్యకి ఇష్టం వచ్చి ఇచ్చితే వీళ్ళకి ఇష్టం వచ్చి తీసుకుంటే పర్లేదండి. ఈ అపేక్ష ఏంటి? ఈ దుర్మార్గపు ఆలోచన ఏంటి? అనుకున్న కట్నం తేలేదంటే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా అని పాట ఎత్తుకుంటారు. మా చిత్తంలోకి లేదు కాబట్టి దేవుడా అంటే ఏదర్థం? కట్నం కుదరకపోతే ఇది దేవుడి చిత్తంలో లేదని ఆయన ఖాతాలో వేస్తారన్నమాట. అంతా డబ్బుమయమైపోయిందండి. అందుకే పెద్దలు అంటారు మంచి మాట, కరెంటు షాకు కుట్టినోడైనా తోలుకుంటాడు కానీ కరెన్సీ షాకు తగిలినటువంటి వాళ్ళు అంత తొందరగా తేరుకోరటండి. నువ్వెన్నైనా చెప్పు, డబ్బులు ఇస్తేనే చేస్తా. లంచగొండలు మీరు గమనించండి. ఒకసారి ఓ లంచగొండి నాన్న ఉన్నాడు, ఒక చిన్న పాప ఉంది, 2nd క్లాస్ చదువుకునే బిడ్డ. ఫైల్ ఒకటి ఓపెన్ చేయటం, ఓపెన్ చేసిన వెంటనే లంచం ఉంటుందని లంచం తీసుకొని జోలో పెట్టుకోవటం, సంతకం పెట్టేసి ఫైల్ పక్కన పెట్టడం. లోపల లంచం లేదు అనుకోండి, ఆ ఫైల్ తీసి పక్కన పెట్టేస్తున్నాడు సంతకం పెట్టడంలా. ఈ మధ్యలో పాప వచ్చి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం కోసం వచ్చి అడుగుతుంది, బిడ్డ డాడీ సంతకం చేయండి. ఆ ప్రోగ్రెస్ రిపోర్టు ఆ ఫైల్ దగ్గర పెడితే ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తీశాడు, ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏం లేదు, లంచం లేదు. అందుకే ఏం చేశాడు, పక్కన పెడుతున్నాడు. పక్కన పెడితే మళ్ళీ తీసుకొచ్చి లిస్టులో పెడుతుంది, చూడడము పక్కన పెట్టడం చేస్తున్నాడు. ఏం అర్థం కాల పాపకి. బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఓహో ఫైల్లో లంచం పెడితే కానీ నాన్నగారు సంతకం పెట్టరని చెప్పి ఓ రూపాయి బిళ్ళ తీసుకుని వచ్చి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో పెట్టి వచ్చింది. ఏంటన్నా ఇది రూపాయి ఉంది అని చూస్తే అది పాప ప్రోగ్రెస్ రిపోర్టు. మెత్తటి చెప్పుతో పడినట్టు అయింది. అంటే ఎందుకు ఈ లంచాలు లాంటి గవర్నమెంట్ ఇస్తుంది కదా, మనం సంతుష్టిగా బతికితే చాలు కదా, సంపాదిస్తూ వచ్చిన దాంతో బతికితే సరిపోతుంది కదా అనుకునే పరిస్థితి ఎక్కడుంది? దేవుని పిల్లలకు లేదు. ఏమంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఇదే కౌతాలంలో జనవరి మాసం 1వ వారం వచ్చినప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు సంపాదించాలన్న ఉద్దేశంతో ఫారిన్కి వెళ్ళకండి. ఎవరైనా వెళ్ళుంటే తొందరగా వెనక్కి తెప్పించుకోండి. దేవుడు పోషించాలనుకుంటే కాలిన భయంకరమైన ఎండకు కాలిన అరణ్యములో కూడా, మళ్ళీ చెప్తున్నాను మీకు, 40 సంవత్సరాలు పొయ్యి ముట్టించకుండా పెంచినటువంటి వాడు ఈ ప్రయాణంలో ఉండగానే పిల్లలు కూడా పుట్టారు. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేంత కంఫర్ట్స్ ఇస్తే దేవుడు ఈరోజు సంపాదించుకోవాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో
ఎక్కడుంది ఆయన మీద డిపెండెన్సీ? దేవుడి మీద ఆధారపడే పరిస్థితులు ఉన్నాయండి దేవుడి మీద? ఎందుకు ఈ ఊర్లో పుట్టించాడో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రదేశంలోని ఎందుకు పుట్టించాడో ఎవరికైనా ఆలోచన ఉందా? దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి అటువైపు యెరూషలేములోను హెబ్రోనులోను సేవ చెయ్యాలి దావీదు. అందుకే దావీదును అక్కడ పుట్టించాడు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దేవుడి కోసం ఎంతో కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. ఇందులో వెలిగించాల్సినవి ఎన్నో ఉన్నాయి. చేయవయ్యా, ఎందుకు చేస్తావు? అక్కడ ఇలా చేస్తూ పరిచర్లో ఉండిపోతూ ఉంటే నీకు ఇంత ముద్ద పెట్టలేడు ఆయన? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు కదా. ఇక్కడ ఉండి బతికే వాళ్ళు ఎంతమంది లేరండి? అక్కడికి పోయిన తర్వాత ఎన్ని వ్యతలు ఉంటాయి తెలుసా మీకు? ఏమంటే సంఘానికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి, సహవాసానికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయా, బైబిల్ చదువుకునే పరిస్థితులు ఉంటాయా, ప్రార్థన చేసుకునే పరిస్థితులు ఉంటాయా, భక్తిగా బ్రతికే పరిస్థితులు ఉంటాయా? పొద్దున్నే లేస్తే అందమైనటువంటి లోకం మనం ఆహ్వానిస్తూ ఉంటుంది. తప్పు చెయ్యి, ఏం పర్లేదు, నా భార్య, నా పిల్లలు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ వాళ్ళు పద్ధతిగా ఉంటారని నువ్వు అనుకుంటున్నావా? దెయ్యంగాడు ఎన్ని ఆలోచన చెప్తారో తెలుసా? ఇవన్నీ కూడానండి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దేవుడి సన్నిధి కూడా డబ్బు నాశించి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా కుదురుగా ఉంటారు. మీరు అసలు ఆలోచన చేయండి. దేవుడి సేవకో, దేవుడి పనికో డబ్బులను ఆశించి వచ్చిన వాడు ప్రశాంతంగా ఉండలేడు. ఈ నెల ఎంత సంపాదించాను, బాగానే వర్కౌట్ అయిందా లేదా? పోయిన నెల బాగానే ఉంది, ఎక్కడ పోయినందుకు బాగుంది. ఈరోజు సేవకులు కూడా చాలామంది మీరు చూడండి, ఏమండి, బాగా లక్షలు ముట్ట చెప్పేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి కోరి మరి వెళ్తారు. అరకొరగా ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ వైపు కూడా చూడరు. ఎందుకు ఆ జీవితం, ఎందుకు ఆ బ్రతుకు చెప్పండి? దేవుడు మనకి ఈ బ్రతుకు, ఈ జీవితం ఇచ్చిందే అంతా ఉచితంగా నువ్వు చెయ్యి, నిస్వార్థంగా చెయ్యి అనే ఉద్దేశంతోనే. సొంతోళ్ళు అనుకుంటే ఆశిస్తారండి ఎవరన్నా? నా సొంతోళ్ళు అనుకుంటే ఆశించరు కదా. రాక హాలిడేస్ వస్తాయండి మాకు. ఆ టైంలో ఫ్యామిలీతో గడపచ్చు. నాకు భార్య, పిల్లలు ఉన్నారు, చక్కగా ఉండొచ్చు. కానీ రాత్రుల్లో జర్నీలు, రోజులు ఒక్కరోజు మీటింగ్ అయినా రాత్రుల్లో జర్నీలు చేయాలండి. మీరు ప్రశాంతంగా వచ్చి కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ జర్నీలు చేసేటప్పుడు కూడా ఆ మధ్యలో నిద్రలకు జారిపోతాయి, ఎక్కడ ఆదోని దాటిపోతామన్న భయం. మళ్ళీ అటు పోయి వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడ కడప దాటిపోతామన్న భయం. అందుకే నిద్ర వస్తూ ఉన్నా కూడా ఆ సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవటం, తూగటం, మళ్ళీ అలారాలు పెట్టుకోవటం, ఎన్ని బాధలండి. మళ్ళీ మీతో పాటు ఇక్కడ కూడా మీతో పాటు ఉడుకుతున్నాం కదా మేము. ఏమంటే ఎందుకు చేస్తున్నావు? అక్కడ వాళ్ళు నా సొంతలు అనుకుంటే నేను అక్కడే ఉండాలనుకుంటాం. ఏమవుతుంది మీరు ఇచ్చేది? నాకు జీతం 60,000 రూపాయలండి నెలకు నేను తీసుకునేది. నాకు చాలే అనుకుంటే ఏముంది? ప్రశాంతంగా ఫ్యామిలీతో ఉండొచ్చు. సొంత వాళ్ళు వెలిగించాలి. వెలిగించిన కొవ్వొత్తే, జీవం లేని కొవ్వొత్తే 10 కొవ్వొత్తులు వెలిగించాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంటే, జీవం కలిగినటువంటి దేవుడి జీవాన్ని పొందుకున్నాడు నేను ఎట్లుండాలి? అట్లాంటి ఆలోచన చేసి మీ మధ్యకి రావటం జరిగింది. ఇక్కడ మీరు గమనించగలిగితే పిల్లరా, డబ్బు ఆశతో ఉన్నటువంటి జీవితాలు ప్రశాంతంగా ఉండవండి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ డబ్బు పిచ్చి పట్టించేటటువంటి పరిస్థితి తీసుకుని వచ్చాడు. కుటుంబాల్లో చూడండి, భార్య కుదురుగా ఉండదు, డబ్బు ఆశ ఉన్న భార్య. ఆ పైపెచ్చు భార్యకు ఒక అపవాదు కూడా ఉంది. ఏంటది? భార్య ఏం చేస్తుందటండి? తల్లి కడుపు చూస్తే మీకు అట్లా క్లూ ఇవ్వాలి, అప్పుడు వెలుగుతాయి బల్బులు. తల్లి కడుపు చూస్తే భార్య జోబు చూస్తుందట. ఏంటి ఖాళీ జోబు ఉంది అంటే మీకు అన్ని ఖాళీ, తర్వాత ఆ బతకాలు అవుతుంది, తర్వాత ఖాళీ అవుతే. అట్లా ప్రతిదీ కూడా డబ్బు 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 అన్నటువంటి రీతిగా తీసుకెళ్ళిపోయి ఆలోచనలతో ఉండినటువంటి పరిస్థితికి అవసరం లేదు. దేవుడిని నమ్మితే, దేవుడు కోరినట్టుగా ఆయన మీద జీవితం భారాన్ని వేస్తే, నారు పోసినోడు నీరు కూడా పోస్తాడు. మళ్ళీ ఎందుకు వదిలేస్తారు?
పిచ్చుకలను వదిలేయలేదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు. కాకులను వదిలిపెట్టలేదు కదా, కర్రీగా ఉన్నాయి కదా, వాటిని ఎందుకులో పెట్టించుకోవాలనుకోలేదు ఆయన. ఉదయాన్నే లేచి అరుస్తున్న పిల్ల కాకులకు ఆహారం సిద్ధపరుస్తున్నటువంటి వాడు, విశాలమైన సముద్రంలో లెక్కలేని జీవచరాలకు పోషణ కలిగిస్తున్నటువంటి వాడు, నాయన నిన్నే నమ్ముకొని వచ్చానంటే నమ్మక ద్రోహం చేస్తాడా? అలా ద్రోహం చేయటానికి ఆయన మనిషా? చెప్పండి. ఈరోజు ఎంతోమంది సహోదరులు సహోదరిమణులు డబ్బు మీద వ్యామోహంతో సన్నిధికి, దేవుడి సన్నిధికి కూడా రాకుండా పోతున్నారు. ఆదివారంలో కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రోజు పనిచేస్తే, మామూలు రోజుల్లో పనిచేస్తే మీకు 500 రూపాయలు కూలి, 600, 700 అయితే ఆదివారం కూడా పనిచేస్తే బ్రదర్ 1000 ఇస్తాం అన్నారనుకోండి, ఇదేదో బాగుందనుకుంటాం కదా. పాస్టర్ గారితో చెప్తాం, పాస్టర్ గారండి 1000 రూపాయలు వస్తుంది ఈరోజు పని చేయటం వల్ల, మీకు దశంభాగం ఇస్తామని అనుకోండి. పాస్టర్ గారు ఏమంటారు? ఏం పర్లేదు బ్రదర్, నువ్వు వెళ్ళురండి, మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. అరే నీకో దండం, నీ దశంభాగం దండం రావు, నువ్వు నీ దేవుడి సన్నిధికి రానందుకు నువ్వు నష్టపోతావు, నిన్ను రప్పించి నీ కోసం ఎన్నో చెప్పనందుకు నేను నష్టపోతాను, ఇద్దరం కలిసి కాలిపోతావరా నాయన, రారా. నీ 100, 1000 వచ్చి నెత్తినెక్కిందంటాడా సేవకుడు? అట్టాడు సేవకుడు అంటే మీరు ధన్యులు, మనం ధన్యులం. ఈరోజు ప్రతిదీ కూడా ఒక సంబంధాన్ని కలుపుకోవాలంటే డబ్బులు బాగా మన కోసం ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారా అని చూసుకుంటూ ఉంటారు. ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఏం తక్కువ చేయలేదండి. వీళ్ళంతా నన్ను అడిగితే ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా తెలివి కలిగిన వాళ్ళు, ముఖ్యంగా సంబంధాలు చూసేటప్పుడు. ఉద్యోగస్తుడికే ఇవ్వాలి, వాడు పనికి మాలినోడైనా కావచ్చు, వాడు 10 మందితో తిరిగినోడైనా కావచ్చు, మందుకు అలవాటు పడినోడైనా కావచ్చు, అందసందాలు లేనోడైనా కావచ్చు, ఉద్యోగం ఉంది చాలు. ఎందుకు అట్లా అనుకుంటారు? బాగా నెల నెల వస్తుంది కదా సంపాదిస్తా, అది కావాలి మనకి. అంటే దెయ్యం ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏ రీతిగా బంధించేశాడో చూడండి. నువ్వు ఎక్కడా పాస్ కావట్లేదు, ఎక్కడా ఫెయిల్ అయిపోతున్నావు, 10th ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, అన్ని రకాలైనటువంటి వాటిని ఫెయిల్ అయిపోయావు. ఏ వ్యాపారం పట్టుకున్నా ఏ పని నీకు కావట్లేదు. ఉందిగా ట్రైనింగ్, ఒక్కసారి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిరా, శాకుడు అయిపోవచ్చు. వారం వారం కానుకలు, ఎంత మంచిది. అంటే దెయ్యంగాడు ఏం చేయిస్తాడంటే సులభంగా మార్గం సంపాదించేది. ఒకసారి ఒక అతను బుక్ రిలీజ్ చేశాడు. బుక్ పేరు ఏం పేరు తెలుసా? ఇంట్లోనే కూర్చొని లక్షలు సంపాదించడం ఎలా, పుస్తకం పేరు. దానికి ఆ పుస్తకం కోట్లు అమ్ముడైపోయి వాడు మిలియనీర్ అయిపోయాడు. కోటీశ్వరుడు ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించడం ఎలా అనే దాన్ని సీరియస్గా చదువుతూనే ఉన్నారు ఇంకా చదివేవాళ్ళు, ఎవరు కాలే. అంత పిచ్చి మనకి. ఫుల్ టైం జాబు, పార్ట్ టైం జాబు, ఆ జాబు ఈ జాబు, అసలు జాబు పోయే. ఎందుకు వచ్చావురా ఈ జీవితంలోనికి, లోకంలోనికి ఎందుకు వచ్చావు, సంఘాల్లోకి ఎందుకు వచ్చావు, సహవాసంలో ఎందుకున్నావు, దీనికి సంక్షేమం విషయంలోనూ దీని అభివృద్ధి విషయంలోనూ నా పాత్ర ఉండాలా లేదన్నటువంటి ఆమె ఏ ఒక్కరికి లేకుండా పోయింది. పైపెచ్చు ఎవరి నోళ్ళైనా సరే డబ్బులు ఇచ్చి మూయించేస్తా అనుకుంటున్నారు, అవునా కదా? ఇప్పుడు దాకా పనికి రాలేడు, పనికి మారలేడు అని అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. చూడు, నేను సంపాదించిన డబ్బు కట్టలు వేస్తే నన్ను గొప్పోడని. ఎందుకంటే డబ్బులుంటే సుబ్బుగాడిని ఏమంటారట, సుబ్బారావు గారు అంటారట. మారిపోతుంది, మార్చేస్తుంది డబ్బు అని. కానీ దేవుడు మార్చేస్తుందని చెప్పలేదు, కానీ హతమార్చేస్తుందని చెప్పాడు సత్యం. మీరు దేవుడికిని సిరికిని దాసులై ఉండనేరుడు అంటే దేవుడి స్థానములోనికి తీసుకుని వచ్చి పెట్టాం. మారకం కోసం తీసుకుని వచ్చిన రంగు కాగితం, మన ఒంట్లో ఉన్న రక్తము బయటపడ్డా కూడా అది శాంతించని స్థితిలోకి వచ్చింది. దారుణమైపోయింది పిల్లరా. సంబంధాలు డబ్బు మీద నిలబడిపోతూ ఉన్నాయి. సహవాసాలు డబ్బు మీద. డబ్బులు ఎక్కువైతే ఎవడైతే ఇస్తూ ఉంటారో సంఘంలో వాడు పనికిరావడైనా కావచ్చు, ఏం చేస్తారు, విలువిస్తారు ఎవరా, అగ్రపీఠాల్లో కూర్చోబెట్టేస్తూ ఉంటారు.
ప్రశస్త వస్త్రములు ధరించుకొని బంగారు ఉంగరం పెట్టుకొని కారులో దిగుతున్నటువంటి వాడికి ఒక విలువ. ఈరోజు మనం కూడా అట్లా ఆలోచన చేయండి. మధ్యకాలంలో సేవకుడు కూడా సెలబ్రిటీ సేవకుడు సూటు బూటు వేసుకొని ఫ్లైట్లో దిగితే ఆ సేవకుడు ఉన్న కరిజ్మానే వేరు కదా. మరలా ఇప్పుడు మాలాగా నాయన ఎక్కడైనా ఉంటాం, ఏమైనా తింటాం, ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా ఉంటాం అని అంటే వాళ్ళని ఏమనుకుంటారంటే ఈడొక శతకోటి డాష్లలో ఒక డాష్ గాడు అనుకుంటారు. అట్లా కాదు, డిమాండ్ చేయాలి. ఏం చేయాలి? మాకు మంచి రూమ్ ఇవ్వండి, మంచి కారు పెట్టండి, మంచి తిండి పెట్టండి, ఇంత ఇవ్వండి, అట్లయితేనే మేము వస్తాం అని అనగానే అబ్బో అయ్యగారు ఎంత గొప్ప సేవకులు అని మనం అనుకుంటాం కదా. సింపుల్గా మన మధ్య తిరుగుతూ ఉంటే అనుకుంటాం. డబ్బు డిమాండ్ చేసేవాడు అంటేనే గొప్ప సేవకుడు అయిపోయాడు ఈరోజు. కొందరు సేవకులు ఇట్లనే చెప్పుకుంటున్నారండి, నేను అంత ఈజీగా రాను తెలుసా, నాకు 10 లక్షల ముందు రాను, ఏమనుకుంటున్నావు నేను అంటే నువ్వు అని అంటే మనం ఏమనుకుంటాం? అట్టటోళ్ళని చూసి అమ్మ ఎంత డబ్బు పిచ్చోడు వీడు అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? అంత అడుగుతున్నాడంటే. ఈ మధ్యకాలంలో ఒకరు idon'tneeddowry.com వెబ్సైట్ పేరండి. idon'tneeddowry.com అంటే డౌరీ అంటే అర్థం ఏంటి? కట్నం. నాకు కట్నం వద్దు అన్నటువంటి అబ్బాయిలు అందరూ కలిసి అందులో ప్రొఫైల్స్ పెట్టారండి. ఒక్కొక్కడు మంచి పీజీలు పిహెచ్డీలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, చూడడానికి అందంగా ఉన్నారు పిల్లోళ్ళు. వాళ్ళందరి కింద కామెంట్లు కొన్ని ఉన్నాయి. ఏమని రాసింటారు తెలుసా? నాకు పెద్ద డౌట్ బ్రదర్, ఏమనంటే బాగా అందంగా ఉన్నారు, మంచి చదువుకున్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, అయినా కూడా డౌరీ వద్దంటున్నారంటే మీరు మగవాళ్ళా కాదా? మీకు మగతనం ఉందో లేదో డౌట్ మాకు. అట్లా కాకుండా మాకు 20 లక్షలు ఇవ్వాలి కట్నం, 25 లక్షలు ఇవ్వాలి, 50 లక్షలు ఇవ్వాలి, 20 తులాలు బంగారం పెట్టాలి, బుల్లెట్ బైక్ ఇవ్వాలి. ఎందుకంటే మీ పాపకు బుల్లెట్ బైక్ ఇచ్చి వచ్చేస్తావా అనే పాట చూపించద్దు. నాకు బుల్లెట్ లేదు, మరి మేము తీస్తే బుల్లెట్ పాట మీ పాపకు కూడా మేము రాకపోయినా మేమే వేయిస్తాం అని అన్నప్పుడు మా బాబే ఇంత డిమాండ్ చేస్తావంటే నువ్వు ఎంత గడుచున్నాడు వరా బాబు అనుకుంటారు. ఈ డబ్బు పిచ్చి ఇట్లా అయిపోయిందండి మనుషుల్లో. అందుకే దేవుడు చెప్పాడు, నాశనానికి ముందు గర్వం. మరి గర్వానికి మూలం ఏంటో తెలుసా? చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఇదేంటిది? ధనం ఏంటండి? అస్థిరమైన ధనం, దాని మీద నమ్మకం. అంటే ధనము అస్థిరమైంది, మన నమ్మకం కూడా అట్లాగే అయిపోద్ది. కొన్నాళ్ళకి అస్థిరమైపోతుంది. డబ్బు చూడండి, డబ్బు నోట నుంచి ఒకటే మాట విన్నాను అంటాడు ఒక అతను. ఏమన్నా తెలుసా? గుడ్ బాయ్. నిన్నున్న డబ్బు మీ దగ్గర ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నది రేపు ఉంటుందని గ్యారంటీ ఉండదు. అస్థిరమైన ధనం. బ్రదర్ ఎట్లొచ్చిందో వస్తుంది బ్రదర్, ఇప్పుడు ముప్పుడుగా వస్తుంది, వచ్చినట్లుగానే పోతుంది బ్రదర్ అంటాడు. దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఎవరు బద్దన చెప్పకముందే చెప్పాడు. సత్యాన్ని సమ్మెటతో బద్దలు కొడుతూ నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది రెక్కలు ధరించుకొని వెళ్ళిపోతుంది అని అన్నాడు. ధనవంతుడు అవడానికి ఆత్రపడకో, నీకు ఒకవేళ అటువంటి అభిప్రాయం ఉన్నా వదిలేయ్ అన్నాడు. ఎందుకంటే ఎందుకు ప్రశాంతత లేని జీవితం? కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయనుకోండి, ప్రశాంతంగా నిద్రపోతారండి? ప్రశాంతంగా నిద్రపోతారా?
ఎవడొచ్చి ఏ దొంగోడొచ్చి పట్టుకుపోతాడో, ఏ ఏసీపీ అధికారులు వస్తారో, ఏ చిమ్మెట కొట్టేస్తుందేమోనని మార్చి 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 ఏం చేయాలో అర్థం కాక శిశు బ్యాంకులో పెడదామంటే ఇక్కడ ఏమవుతుందో తెలీదు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఎవరే మేము ఎక్కువ మెయింటైన్ చేయలేకపోతున్నాం, చెదరబడుతున్నారు. ఎందుకంటే యేసుప్రభు ఎప్పుడు చెప్పాడు, భూమి మీద మీకోసం ధనం కూర్చుకోకండి. అంటే ఎందుకు, ఇది చిమ్మట కొట్టేంత వరకు దాచేస్తున్నాం అంటే చూసారా, అంటే దాచిపెట్టేసామంటే అవసరమే లేకుండా పక్కన పెట్టేసామని అర్థం. అట్లాంటి దోచుకునే పరిస్థితులండి. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఈ గర్వాలు ఎందుకు వస్తాయి? అప్పుడప్పుడు చెప్తుంటారే, మొన్నటి దాకా బ్రదర్ బాగానే ఉన్నాడు, ఆ లాజరస్ రాజులని ఆయన ఎప్పుడైతే డబ్బులు కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయో ఎవరికి మాటినట్లేదు, ఫోన్లు చేస్తూ అన్నా నేనన్నా అంటే హలో 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 అన్నాడు అన్నట్టుగా ఉండిపోయింది, మారిపోయింది. ఎప్పుడంటే డబ్బులు వచ్చి పడ్డాయి అనుకో. అంటే ఉన్న సంబంధాలను, ఉన్నటువంటి ఆత్మీయతని, బంధాలను, అనుబంధాలను, సంతోషాలను, ఆనందాలను, వీటన్నిటినీ దూరం చేసేదాన్ని మనం కోరుకున్నామంటే కొరివితో తలగొక్కుంటే పర్లేదు, కురివి పెట్టుకుంటున్నాం. కురివితో తలగొక్కుంటే పర్లేదు, ఏకంగా కురివి పెట్టుకుంటున్నాం. అది ప్రమాదం ప్రియులారా. ఒకవేళ అట్టి అభిప్రాయాలతో ఎవరైనా ఉన్నారేమో ఆలోచన చేయండి. చాలామందికి ఇప్పటికి ఉండే ఆలోచన ఏంటి తెలుసా, నాకే కనుక 10 లక్షలు ఉంటేనా, నాకే కనుక 1 కోటి రూపాయల చేతిలో ఉంటేనా, మొత్తం కర్నూలు జిల్లా అంతా సువార్త వెలిగించను. అట్లా కూడా అనుకునే ఉంటారు కొంతమంది. నాకు కూడా ఒక నాటకాలలో అనిపించింది, చాలా చేసేవాడిని. దేవుడికి తెలియదు ఏంటి, మన గురించి మనకంటే బాగా దేవుడికి తెలుసు. నీకు ఎంత ఇస్తే పర్ఫెక్ట్గా ఉండగలుగుతావో అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మనం మన చేతిలో తీసుకోవాలనుకుంటే ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే ఆకాశము క్రింద ఇవ్వబడిన ప్రతి జనములోనూ సువార్త అందించారు. ఎన్ని కోట్లు వస్తుంది అపోస్తలులకి? రగిలించే ఆత్మ సహాయం ఉండాల్సిందే తప్ప డబ్బులదేముందండి. డబ్బు కోసం ఆలోచన చేస్తే ఉంటే ఇట్లా పెడతాననే ఆలోచన ఉంటుంది, లేదు కాబట్టి ఆలోచన. కానీ ఉండి పెడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఈ మీటింగ్స్కి ఇన్ని వేలు అవసరమా, గోడ కొట్టిన సున్నంలా అయిపోలే, ఇన్ని లక్షలు అవసరమా, ఇన్ని ఖర్చు పెట్టేస్తున్నావు ఏంటి అని ఖర్చు పెట్టేటప్పుడు వస్తుంది బాధ. అందుకే ప్రియులరా, మనకేం అవసరమో ఆయనకు తెలుసు. కన్న తండ్రికి మనకంటే బాగా తెలుసు. అనవసరమైనటువంటి వాటికి దేవుడిచ్చిన విలువైన యవ్వన జీవితాన్ని దుర్వినియోగపరచకండి. అడ్డదారుల్లో సంపాదించాలన్నటువంటి ఆలోచనతో, పూర్తిగా దేవుడి సన్నిధి కూడా దూరమయ్యేటటువంటి పరిస్థితులతో, విస్తారమైన ధనముతో నెమ్మది లేకుండా ఉండే పరిస్థితి, నిద్రపట్టని పరిస్థితి. ఆస్తి ఎక్కువైతే దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువ అవుతారట. నీ దగ్గర ఎప్పుడున్న ఆస్తి పాస్తులు ఎక్కువ ఉంటే ఎక్కడెక్కడో వచ్చి, నేను ఎవరినో తెలుసా, మీ మేనమామ యొక్క తండ్రికి, కొడుకుకి, కూతురికి నేను ఫలానా అని చెప్తాడు. ఆ సంబంధం ఏంటో తెలుసుకునే లోపు అంతా అయిపోతుంది. పోన్లే నా బంధువుడు అని చెప్పేసి దగ్గర చేసుకుంటాడు. మొత్తం నీ దగ్గర ఉండేదంతా తీసేసుకునేంత వరకు వదిలిపెట్టిపోడు. ఒకవేళ నువ్వు ఇవ్వడానికి సిద్ధపడలేదంటే నిన్నే తీసేస్తాడు అంతే. భక్షించే వాళ్ళు ఎక్కువ అవుతారు, భక్షించనీయకపోతే నిన్ను భక్షిస్తారు. ఇది గ్యారంటీ. అందుకే నాకు ఎన్నోసార్లు అటు అనిపించింది, దేవుడు నిజంగా డబ్బులు ఇచ్చి సేవ జరిగించాలి, తన పిల్లలందరికీ బాగా వెల్ సెటిల్మెంట్ చేసేసింటే బాగుంది కదా, ఎన్ని జీవన వ్యాపారాలు ఇన్ని సమస్యలు ఎన్ని లేకుండా పోయావు కదా అనిపించింది. కానీ గుర్తుపెట్టుకోండి పిల్లరా, అది అస్థిరమైనది. దేవుడు స్థిరమైనది ఇస్తాడు ఏదైనా. తండ్రి నేను నీకు వాళ్ళకు నీ వాక్యం ఇచ్చానన్నాడు. ఎందుకనంటే అది వెలిగించేది, అది నడిపించేది, అది రగిలించేది, అది దిద్దేది, అది జీవింపచేసేది, అది బలపరిచేది, తాను పడిన గుంటలో నుంచి బయటికి తీసుకుని వచ్చేది, బ్రతికింపనిచ్చేది. అంత గొప్పదండి. అందుకే అది ఇచ్చాడు తప్ప అందరికీ అందుబాటులోకి. బైబిల్ మొట్టమొదటిసారిగా ప్రింట్ అయిన బైబిల్ ఎంత ఖర్చు విలువైందో తెలుసుదండి, 3,60,000 రూపాయలు. జాన్ గుటన్బర్గ్ అచ్చు యంత్రంలో అచ్చైనటువంటి బైబిల్ విలువ 3,60,000 రూపాయల అక్షరాల. ఇప్పటికీ ఆ బైబిల్ ప్రింట్ అయ్యి 500 సంవత్సరాలు అవుతుంది. 500 సంవత్సరాలకి
రేట్లు పెరిగాయా తరిగాయా ఇప్పుడు చెప్పండి? ఏ దాని రేట్ అయినా కూడా. నాకు తెలిసి నా ఊహ టైంలో గోల్డ్ రేటు తులం 3,000 రూపాయలు ఉన్నప్పుడు చూసా. 3,000 రూపాయలు తులం. ఇప్పుడు ఎంత ఉంది? ఎంత ఉందండి? 56,000. 3,000 ఎక్కడ, 56,000 ఎక్కడ? ఎన్ని రెట్లు? దాదాపు 20 రెట్లు. అంతేనా? దాదాపు 20 రెట్లు పెరిగిపోయింది. ఎప్పటి నుంచి? నాకు మహా అంటే 35 సంవత్సరాల క్రితం ఊహొచ్చింటుంది అనుకుందాం. 35 సంవత్సరాల లోపే 20 రెట్లు పెరిగితే 500 సంవత్సరాలకి ఎంత రెట్లు పెరగాలి? ఈ చొప్పున 1 కోటి రూపాయలను వేసుకోవచ్చు బైబిల్ విలువ. అవునా కదా? 500 సంవత్సరాలకండి, సంవత్సరానికి 1000 అనుకుందామా? సంవత్సరానికి 1000 పెరిగింది అనుకుందాం. 500 సంవత్సరాలకి ఎంత పెరగాలి? 500,000 పెరగాలి. 100,000 అంటే ఎంత? 1,00,000. 5 లక్షలు పెరిగింది, అదొక 3,60,000. జస్ట్ 8,60,000 అంటే ఎంతమంది కొంటాం బైబిల్ని? నాలంటోడైతే పర్సనల్ లోన్ పెట్టుకోవాలి. 5 ఏళ్ళు కడతాం సార్, 6 ఏళ్ళు కడతాం సార్ అని చెప్పి ఈ బైబిల్ తెచ్చుకోవాలి. కొనుక్కుంటాం మనం. 100 రూపాయలు అంటే నేను ఏం చేస్తున్నాం అంటే, ఫ్రీగా ఇవ్వరా? ఫిలిప్ మినిస్ట్రీస్ ద్వారా మీకు 100 రూపాయలకి ఇస్తాం బైబిల్ అంటే, ఫ్రీగా ఇవ్వరా బ్రదర్ అంటాం. దీన్ని ఎందుకు అంత తగ్గించిచ్చాడు? దీని బదులు డబ్బులు ఇచ్చింటే బాగుంది కానీ మీకు ఎప్పుడన్నా అనిపించిందో లేదో? డబ్బు చేయలేని పని దేవుడి జీవవాక్యం చేయగలదు. డబ్బు సాధించి పట్టలేనిది దేవుడి వాక్యం చేయగలదు. అందుకే డబ్బును కంటే ఈ ధైర్యాన్ని మనకిచ్చాడు. ఈ ధైర్యాన్ని మనకిచ్చాడు. మనకి ఇవన్నీ తెలియక డబ్బులు ఇస్తాడే అనే కొన్ని ఉద్దేశంతో దేవుడి సన్నిధిలో కూడా వచ్చి ఉంటాం. ఇంత తేడా పిల్లరా. ఒకవేళ వైన్కు కానీ వెల్త్కు కానీ లొంగలేదనుకోండి, దెయ్యం ప్రయోగించే మరొక అద్భుతమైన శక్తివంతమైన అస్త్రం ఏంటో తెలుసా? 3rd W, ఉమన్. 3rd W, ఉమన్. అంటే పురుషులకైతే స్త్రీలను ఎరగా వేస్తాడు, స్త్రీలకైతే పురుషులను ఎరగా వేస్తాడు. ప్రపంచం దేహాన్ని ఏమనుకున్నదట తెలుసండి? ఏమండి? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో 2వ మాట చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో 2వ మాట. దేహము, అక్కడ దగ్గర నుంచి చదువుదాం. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని అని ఎందుకన్నాడు దేవుడు అని అంటే, దేహం ఎందుకుందయ్యా అని అంటే సుఖం అనుభవించడానికే ఉంది. కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు అన్నారు అనుకోండి. బా, వీడెంత టాలెంటెడ్ రా, వాడికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట్రా అనుకుంటారు. అవునా కదా? చుట్టూ ఆడపిల్లలు తిరుగుతున్నారంటే వీడు ఎంతటి బలవంతుడు, ఆకర్షణ కలిగిన వాడు, మగాడు, మగధీరుడు, మగరాజు, అన్నీ కూడా ట్యాగులు తగిలిస్తారు. వాడిని చూసినాడు ఇంకొకడు ఏదో నికార్సుగా భక్తిగా దేవుడిలాగా దేవుని బిడ్డగా బతున్నాడు. వాడికి ఎవరు ఉండరు. ఎందుకంటే వాడు మాట్లాడితే బూతులు మాట్లాడు, కవ్వించే మాటలు మాట్లాడు, గొప్పలు పోడు, గప్పాలు కొట్టుకోడు. ఇవన్నీ ఎవడు చేస్తాడు? ఈ ఎక్కువ గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడికి. చూడండి, మీరు బాగా గమనించండి. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ, లేదా బాయ్ ఫ్రెండ్స్తో ఎక్కువ మందిలో తిరుగుతున్నటువంటి అమ్మాయి కానీ, వాళ్ళ జీవితాలు బాగుంటాయా? వాళ్ళు ఆదర్శప్రాయంగా ఉంటారా? పోనీ అంతవరకు ఎందుకులేండి, బాగా చదువుకునే వాళ్ళే ఉంటారా వాళ్ళు? చెప్పండి. బాగా చదివేవాడికి గర్ల్ ఫ్రెండ్స్తో ఏం పని ఉంటుంది?
బాగా చదివే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్తో పని ఉంటుంది ఏమండి? ఇప్పుడు నలుగురు నేర్చుకొని తిరగాలన్నటువంటి ఆలోచన. ఎందుకనంటే యవ్వన ప్రాయంలో ముఖ్యంగా వ్యతిరేక లైంగిక ఆకర్షణలు ఉంటాయి. అంటే ఏదో ఉంది నేను అనుభవించాలి అని అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎక్కువ ఉంటాయండి. ఒక అమ్మాయికి ముఖ్యంగా అమ్మాయి విషయంలో జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే పురుషుడి కంటే స్త్రీకి 5 సంవత్సరాల ముందే మెచ్యూరిటీ వస్తుందట. అంటే 20 ఏళ్ల అబ్బాయి ఎట్లా ఆలోచన చేస్తాడో 15 ఏళ్ల అమ్మాయి అలా ఆలోచన చేస్తుందట. పెళ్లి చేసుకునే సమయంలో అబ్బాయికి వయసు ఎక్కువ ఉండాలి, అమ్మాయికి వయసు తక్కువ ఉండాలి ఎందుకంటారు పెద్దలు అంటే ఈ రీజన్ను బట్టే. ఈ మధ్యకాలంలో ఎక్కువ వయసు ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు చేసుకోలేదు, ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే టెండూల్కర్ చేసుకోలే, మహేష్ బాబు చేసుకోలే, అంటే వీళ్ళు రోల్ మోడల్స్ అన్నమాట మనకి కదండి. ఎన్నండి అంటే చేసిన తప్పుకు అన్నిటికీ ఎక్కడ ఏది సూటబుల్ అయితే దాన్ని తెచ్చేసుకుంటారు మన వాళ్ళు. శ్రీలోలత్వంలోనికి ఎందుకు వెళ్తున్నావు బ్రదర్? ఏంటి నీకు ఇంట్లో భార్య కూడా ఉంది కదా, చక్కగా ఉంది కదా, ముచ్చాలాగా ఉంది కదా భార్య. ఎందుకంటే మనిషికి ఎట్లాంటి పరిస్థితులు ఏంటండి, పొరుగింటి పుల్లగూరే రుచేట. పెళ్ళైన పురుషుడికో స్త్రీకో ప్రపంచంలో భర్త తప్ప అందరూ మంచివాళ్ళకి కనపడతారు. అమ్మాయికి అబ్బాయికి అయితే ప్రపంచంలో భార్య తప్ప అందరూ ఉబ్బబ్బా సూపర్గా ఉన్నారు, పొర్రాపాటు అయిపోయిందిరా ఈ అమ్మాయిని చేసుకుంటే బాగుంది. ఇట్లాంటి ఆలోచన మీకు వస్తున్నాయంటే ఆల్రెడీ మీరు డ్యామేజ్ అయి ఉన్నారు అని అర్థం. డ్యామేజ్ అయి ఉన్నారని అర్థం. ఇంకా మీకు మీరే ఆలోచన చేసుకోండి. సండే స్కూళ్ళలో సండే స్కూల్ చెప్తున్న అమ్మాయి, సండే స్కూల్ చెప్తున్న అబ్బాయి ఇద్దరు కలిసి ఫ్లై ఎగిరిపోతే బాగుంటుంది అన్నట్టు. ఏమంటే దేవుడికి ఎంత అవమానం తెలుసా? అంటే ఏం చేయటానికి వస్తున్నావు చర్చికి? ఒక పిల్లడు అట్టండి చర్చికి వస్తున్న ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఈ ఇష్టపడడం అనేది తప్పు. ఎందుకనంటే ప్రేమ వివాహాన్ని దేవుడి సంకల్పం ఎంకరేజ్ చేయటం లేదు. JCCM షార్ట్ మెసేజెస్ అన్న దాంట్లో మొట్టమొదటి సందేశం అది. ప్రేమ వివాహాలను ఎందుకంటే ఈ ప్రేమల గురించి మాట్లాడేవాడు ఏం చెప్తాడో కూడా నేను చెప్తా. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అలాంటప్పుడు నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తే తప్ప, అలాంటప్పుడు ఈ అబ్బాయిని నేను ప్రేమిస్తే తప్ప, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఆ లోకంలో ముసలోళ్ళు కూడా ఉన్నారు, ప్రేమించకపోయావా మరి? దేవుడు లోకాన్ని ప్రేమించరా, ప్రేమించిన వాళ్ళలో కుర్రూపులు ఉన్నారు, కుష్ఠరోగులు ఉన్నారు, ప్రేమించకపోయావా మరి? దేవుడు లోకమును ఎంతో ఆ ప్రేమించినటువంటి వాళ్ళలో ముసలికు మృత్యుకు చేరువైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ప్రేమించకపోయావు మరి? కడు పేదవాళ్ళు ఉన్నారు, ప్రేమించకపోయావు మరి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది. ఎందుకంటే దయ్యంగా ఏం చేస్తాడంటారండి, రే జీవితం చాలా చిన్నది, అనుభవించకపోయినా ఖర్చు అయిపోతుంది, ఐసు లాంటిదటండి. యవ్వన జీవితం ఐసు ముక్క లాంటిది, తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది. ఈ మాట అనగానే మనం కరిగిపోతాం, ఈ మాట చెబితే మనం కరిగిపోయి నిజమే. కాబట్టి ఈ జీవితాన్ని నేను ఆస్వాదించాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు, పెళ్లి కాని పిల్లలు అమ్మకు నాన్నలకు దూరంగా బతకాలని తపనతో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు డేంజరస్ జోన్లో ఉన్నట్టు అర్థం.
ఇంట్లో ఉన్న అమ్మతో నాన్నతో కూడా పెద్దలతో కుటుంబ సభ్యులతో కూడా కలవని పరిస్థితిలో ఉంటారు. వీళ్ళకు రహస్య ఎజెండాలు ఉంటాయి. అంతవరకు ఎందుకండి? సెల్ ఫోన్కు లాకు పెట్టుకొని అమ్మాయిలు అబ్బాయిలు యవనస్తులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి నాకు. ఆండ్రాయిడ్ మొబైల్ కలిగి నా ఫోన్కు లాక్ లేదు, ఎవడైనా ఏమైనా చూసుకోవచ్చు, నీ ఇష్టం, చెక్ ఇట్ అన్నలు ఎవరైనా ఉన్నారా? ఉండరు. ఎందుకో తెలుసా? దాన్ని చూస్తే మూర్చొచ్చి పడిపోతాం మనం. అంటే అక్కడ చాట్లు కావచ్చు, వాళ్ళు చూసిన హిస్టరీలు కావచ్చు, హిస్టరీలు క్రియేట్ చేసి ఉంటాయి. ఇవి నాకు ప్రైవసీ కావాలి అన్నారు అనుకోండి, అయిపోయింది. ప్రైవసీ ఉంది అని అర్థం చేసుకోండి. యవ్వన కాలమందు దేవుని కాడి మోయట నరునికి మేలు. ఇది దేవుడి మాట. దెయ్యం మాట ఏమంటారు తెలుసా? నో, దట్స్ వెరీ రాంగ్ బ్రదర్. దెయ్యం ఏమంటారు తెలుసా? యవ్వన కాలమందు లేడీని మోయుట నీకు మేలు. ఆ తర్వాత నీ పాడి నీకొకడు మోస్తాడు. ఈ ఆకర్షణలోనికి వెళ్ళిపోయి ఈ జీవితమే, ఈ దేహమే, ఈ బలమే ఉన్నది దానికోసం అనుకుంటారు. ఏమండి, మనకున్న తెలివితేటలు భక్తులకు లేవనుకుంటున్నారా ఏంటి? అపోస్తలులకు లేవనుకుంటున్నారేంటి? వాళ్ళండి తెలివిమంతులంటే. దేవుడు శరీరంలో కోరికలు పెట్టింది నిజమే, సహజ కోరికలు. మానవుని 6 సహజ కోరికలని జేసీసీ వర్డ్ ప్లస్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు లైవ్ మాట్లాడుతున్నాను నేను, ఆదివారం తప్ప. రాత్రి 7:30 గంటల నుంచి 8 గంటల వరకు జేసీసీ వర్డ్ ప్లస్లో ఆసక్తి కలిగిన వాళ్ళు చూడండి. దాంట్లో మానవుని 6 సహజ కోరికలు అని మాట్లాడాను. అందులో ఈ శారీరక సంతృప్తి అంటే లైంగిక కోరికలు తీర్చుకోవటం అనేది దేవుని క్రమంలో తీర్చుకోవటానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకోవటం మేలు. మరి పెళ్ళైన తర్వాత కూడా ఆలోచనలు కలిగితే దేవుడు తోలు తీయటం మేలు. పెళ్ళైన తర్వాత కూడా దేవుడు రాయించిన మాటలేంటో తెలుసా? పెళ్ళైన వాళ్ళు బాగుంటారు అనుకుంటున్నారంటే, పెళ్ళైన వాళ్ళందరూ కూడా బాగా కుదురుగా ఉండిపోతారని అనుకోకండి, పొరపాటే. మెదక్ చర్చ్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మనలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగింది ఇది. ఒకరికి తెలియకుండా ఒకరిని 5 మందిని పెళ్లి చేసుకున్నాడట పాస్టర్ గారు. ఆ పాస్టర్ నిత్య పెళ్లి కొడుకు అని పడింది పేపర్లో. టట్టోళ్ళు ఉంటారు. పెద్దిల్లు, చిన్నిల్లు, 2 ఇళ్ళు, 3 ఇళ్ళు, 4 ఇళ్ళు. ఇటు విశ్వాసులకి, సేవకులకి, నాయకులకి, ఇట్లాంటి వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చూడండి ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు 13వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. 4-5 వచనాలు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వివాహం అయింది కదా, ఆల్రెడీ వివాహం అయిపోయింది కదా, మరలా వేశ్యాసంగులు వ్యభిచారులు అని అంటున్నాడు అంటే అర్థం ఏంటి? జారత్వములు జరుగుచున్నందున ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలని చెప్పినటువంటి దేవుడు వివాహం తర్వాత కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా తప్పుతోవ పట్టిస్తుంది దెయ్యం. మీకు అర్థం కావడానికి, దావీదు గారికి పెళ్ళయి పెళ్ళాలు ఉన్నారా లేరా? బత్షెబాను చూసి కావాలనుకున్నప్పటికీ ఆయనకి ఎంతమంది? మొత్తం 6 మంది అనుకున్నారండి భార్యలు. నాకు ఒకటే భార్య ఉంది కాబట్టి పెద్దగా ఆ కౌంట్ తెలియదు. ఆయనకి ఆల్రెడీ చాలామంది భార్యలు ఉన్నారు. పరాయవాడిని భార్యను చూస్తూ ఉంటే, నాకు 10 ఆజ్ఞలు రాయించేటప్పుడే దేవుడు చెప్పినటువంటి మాటల్లో భార్య కూడా వచ్చుకుంటూ చేరింది. నీ పొరుగు వాని
భార్యనైనను ఆశించవద్దు అని. ఇది ఎందుకు పెట్టాడబ్బా దేవుడు అనిపించింది. ఇట్టోళ్ళు కూడా ఉంటారు. సొంత కొండ నచ్చదు, ఆ పక్కోడు కొండే నచ్చుతుంది. అదే బంగారు కొండ అనుకుంటాడు, ఇది ఓటి కొండ అనుకుంటాడు. అందుకే ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, పెళ్ళైనటువంటి బ్రదర్ లేదా సిస్టర్ పండగ నాడైనా పండగ లేని నాడైనా మీ భార్యే నీకు కొత్త భార్య, నీ భర్తే నీకు కొత్త భర్త. పాత మొగుడు కొత్త మొగుడు అనకండి. పాత భార్య కొత్త భార్య ఉండదు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఏమవుతా ఈసారి సంక్రాంతి మనం వెళ్ళలేదంటే నువ్వేమన్నా కొత్త అల్లుడు, అల్లుడు పాత అల్లుడు కదా అని. అల్లుళ్ళు కోడళ్ళు పాత కొత్త అటు ఏంటాడు బాబు, వాళ్ళు ఎప్పుడూ ఫ్రెషే. కాటికి కాలు దాచుకున్న వాళ్ళకైనా సరే ఆ బ్రదర్కు, ఆ పెద్ద ఆయనకు హీరోయిన్ వాళ్ళ ఆవిడే, ఆ పెద్ద ఆవిడకి హీరో వాళ్ళ ఆయనే. కింది చూద్దాం. వేశ్యాసంగులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు గ్యారంటీ. దేహం ఇచ్చినందుకు, దాంట్లో శక్తి ఇచ్చినందుకు, బలం ఇచ్చినందుకు, ఆలోచన ఇచ్చినందుకు, విలువనిచ్చినందుకు, ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చినందుకు, తన ప్రియకుమారుణ్ణి బలి చేసుకుని మన స్థానంలో మనల్ని రక్షించుకున్నందుకు అన్నిటికీ లెక్క అడగకుండా మానాడు. గుర్తుపెట్టుకోండి. మార్కెట్కి 100 రూపాయలు ఇచ్చి అమ్మ పంపిస్తే ఖర్చు చేసుకుని వచ్చిన తర్వాత మొత్తం లెక్క చెప్పాలి. 100కే లెక్క ఉంటే ఈ 100కి లెక్క ఉండదా? ఖచ్చితంగా లెక్క ఉంటుంది. ఆయన లెక్కలవాడు, మన తిక్కలు కుదిర్చేవాడు ఆయన. జాగ్రత్తగా బ్రతకాలి. దేహము, అవయవాలు దేవదేవుడు కోరిన రీతిగా సజీవ యాగం అవ్వాల్సినవి. ఆశా నిగ్రహము ఆత్మఫలము కదూ. అది లేదు అని అంటే ఎప్పుడూ ఆత్మను తోలేసి ఉంటాం బయటికి. అందుకే విచ్చలవిడైపోయింది జీవితం. పైపిచ్చు పాపాలు చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక సేవకుడు తెర మీదకి వచ్చాడు. ఏమంటున్నాడు తెలుసా? మరి ఏంట్రా ఈ దుర్మార్గ పని చేశావు, ఇంతమంది జీవితాలతో ఆడుకున్నావేంట్రా దుర్మార్గుడా, పాపిష్టుడా అని అంటే, వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీనే యేసు ప్రభు క్షమించి వదిలేశాడు, మీరు నన్ను వదిలేరా అన్నాడు. ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారండి. క్షమించటానికి ఆయనకు అధికారం ఉంది భూమి మీద, మాకేముంది? జీవితాలతో, యవన జీవితాలతో ఆడుకోకూడదు, ఆట పట్టించుకోకూడదు, బజారు పాలు చేయకూడదు. దీనికి ఒక విలువ ఉంది. ఈ దేహానికి, ఈ దేహము ద్వారా దేవుడిచ్చినటువంటి జవసత్వాలకు ఓ గురి ఉంది, ఓ లక్ష్యం ఉంది. దానికోసం దీన్ని ఉపయోగించుకోవాల్సింది తప్ప దుర్వినియోగపరచకండి. ఇక 3W సమస్యలు యవన జీవితానికి సాతానుడు వేసినవి. వీటన్నిటికీ పరిష్కారం ఒకే ఒక W. అదేంటో తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట. దేవుడి మాట మనిషిని ఏం చేస్తుంది అని అంటే, ఒకసారి 107వ కీర్తన చూద్దాం, 20వ వచనం. 107వ కీర్తన 20వ వచనం చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథం 107వ కీర్తన 20వ వచనం. ఆయన దేవదేవుడు మన తండ్రి తన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తాడట. వాక్యం చేస్తుంది వైన్కి, వెల్త్కి, ఉమెన్కి చెక్ పెడుతుంది. www. పెడుతుంది. దానికి మరో W, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడిన గుంట, వైను గుంట కావచ్చు, వెల్త్ గుంట కావచ్చు, స్త్రీ
అనే గుంట కావచ్చు, పురుషుడనే గుంట కావచ్చు, ఆ గుంటలో నుంచి విడిపించేది దేవుడి వాక్యం. అయితే వాక్యం ఎప్పుడు పనిచేస్తుందో మనకు తెలియాలి. దాన్ని ఎక్కడ ఆపితే పని చెయ్యదో తెలియాలి. మీకు మాట చెప్తాను బాగా అర్థం కావడానికి. రోగం వచ్చింది, ట్యాబ్లెట్లు రాయించారు డాక్టర్ గారు, అవి చేతిలో ఉన్నాయి. రోగం పోద్దా? మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ మా చివరికి వచ్చేసాం. సోలిపోకండి, సోలిపోవలదు. రోగం వచ్చింది, డాక్టర్ గారు టాబ్లెట్స్ రాయించేశారు, చేతి నిండా టాబ్లెట్లు వేసుకున్నాం, పెట్టుకొని ఉన్నాం. రోగం పోతుందా? నా ప్రశ్న జవాబు చెప్పండి. రోగం పోతుందా? పోదు. ఇవన్నీ తీసుకుని నోట్లో వేసుకున్నాం, వాంతి చేసుకున్నాం. రోగం పోతుందా? పోదు. ఎప్పుడు పోతుంది? చేతులేవి నోట్లోకి పోవాలి, నోట్లోవి లోపలికి వెళ్ళాలి. ఆ తదుపరి వెంటనే పనిచేస్తాయా? చేయవు. పని చేయలేదే టెన్షన్ పడ్డారనుకో, అసలు పని చేయవు. ఇది మీకు అర్థమైతే దేవుడి వాక్యం కూడా అంతే. ఒక్కసారి చివరిగా మాట చూసుకొని ముగించుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నదా? ఇది క్వశ్చన్. ఇప్పుడు బైబిల్ దేవుడి వాక్యం మన ఇంట్లోనే ఉంది, మన దగ్గరే ఉంది, మన ముందే ఉంది, మన గూట్లోనే ఉంది. దానివల్ల ప్రయోజనం నీ యొద్దను. ఆ తర్వాత ఇది ఎక్కడికి? ఆ చేతిలో ఉండేది ఎక్కడికి పోవాలి? టాబ్లెట్, చేతిలో ఉండే టాబ్లెట్ ఎక్కడికి వెళ్ళాలి? నోట్లోకి వెళ్ళాలి. అలాగే దేవుడి మాట నోటి నుండి ఎప్పుడు కూడా గింగిరాలు తిరుగుతూ ఉండాలి. సండే స్కూల్ పిల్లోళ్ళు వాక్యం చెప్పడం మొదలు పెడితే గుక్క తిప్పుకోకుండా చెప్తారు, చూసారా? అట్లా నేర్చుకోవాలి దేవుడి వాక్యాన్ని. పోనీ అక్కడితో అయిపోతుందా? దెయ్యం గారు కూడా రెఫరెన్స్ వాడతాడు, మీకు తెలుసో తెలీదో. మరలా యేసుప్రభు రెఫరెన్స్ వాడితే వీడు కూడా కరెక్ట్ రెఫరెన్స్. మోషే ధర్మశాస్త్రంలో దేవుడి నోట నుండి వచ్చే మాట వల్లనే దేవుడు మనిషి బతుకుతాడనే ద్వితీయోపదేశకాండంలోని మాట చెప్తే యేసుప్రభు అదే మోషే గారు 91వ కీర్తన రాస్తే ఆ 91వ కీర్తనలోని మాట తీసుకుని వచ్చాడు. మోషే గారు రాసినటువంటి పుస్తకాలు నీకే కదా మాకు తెలుసు అన్నట్టు. పాపం చేసేవాళ్ళు కూడా నోటి నిండా దేవుడి మాట పెట్టుకొని చెప్తూ ఉంటారు. కానీ బాగుపడాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఇప్పుడు చూద్దాం. కిందికి లాస్ట్లో ఏముంది అక్కడ? ఈ హృదయములోనూ ఉన్నది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి కూడా ఒక ప్రమాదం ఉంది. ఏంటది? WWWకి ఆద్యం పోసేవాడు ఉన్నాడు కదా, తండ్రి, ఫాదర్. ఎవరు? దయ్యం. వాడేం చేస్తాడు? ఆ హృదయంలో విత్తబడిన వాక్యాన్ని కూడా ఎత్తుకుపోతాడు. మనం ఏమనుకుంటాం? ఉదయం నుంచి సాయంత్రం వరకు మీటింగ్స్ జరిగాయి, బాగా విన్నాం, ఇప్పుడు అడిగినా నేను చెప్తాను, కావాలంటే డౌట్ ఉంటే నన్ను చెక్ చేసుకో, ఏమనుకుంటున్నాం మీరు నా గురించి అని అనుకుని ఇంటికి పోయిన తర్వాత ఏం చేస్తామనంటే ప్రశాంతంగా సెల్ ఫోన్ చూసేద్దాము, ప్రశాంతంగా సీరియల్ చూసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగినవన్నీ కూడా పోయాయి. ఇప్పుడు మనం ఫ్రెష్గా చేయవచ్చు. సెల్ ఫోన్ని ఏదో హ్యాంగ్ అవుతున్నప్పుడు, ఇరుకు పెడుతున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు ఫార్మాట్ చేస్తాం, చూసారా? అబ్బా నేను ఫార్మాట్ అయిపోయాను అబ్బా, ఇప్పుడు మనం కొత్తగా చేసుకోవచ్చు అన్నీ అని అనుకునేటటువంటి పరిస్థితి. కానీ దయ్యంగాడు ఏం చేస్తాడంటే మనం గట్టిగా పట్టుకోకపోతే, మనం ఎన్ని పట్టుకోలేక ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభువా నీరు కట్టి నువ్వే ఫలింపచేయి అంటావు. నువ్వేం చేస్తావు? ఎవరో కష్టపడ్డారు, దాంట్లో మీ పాత్ర ఎంత ఉందో ఏమో నాకు తెలియదు. కష్టపడే సేవకులు పిలిపించారు, దేవుడి వాక్యం అందిస్తున్నారు, అందుకున్నారు. ఆ చెవుల్లో నుంచి హృదయంలోకి తీసుకెళ్లారు. అంతటితో మీ పని అయిపోదు. దయ్యంగాడు తాకనీయకుండా, తీసుకెళ్ళిపోనీయకుండా అంటే తీసుకెళ్ళిపోవడం అంటే ఎట్లా అనుకున్నారు? వదిలేస్తే తీసుకెళ్ళిపోతాడు, అంతేనా? దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే ఏం చేస్తాడు? నువ్వు జాగ్రత్తగా నీ బంగారాన్ని దగ్గర పెట్టుకున్నావు, ఎవరు తీసుకెళ్తాడు?
పట్టించుకోకుండా పోతే చైన్ స్నాచర్ వస్తాడు, పట్టుకుపోతాడు. అట్లాగనే దెయ్యంగాడు కూడా అంతే, వాక్యాన్ని పట్టుకెళ్ళిపోతాడు. మరి ఇన్ని వాక్యాలు వింటున్నా మేము ఎందుకు బాగుపడడం లేదు మీరు అనుకుంటారా? మరి డబ్ల్యూ మా దగ్గర ఉంది కదా వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దానికి జవాబు తెలుసుకోవాలి, దాన్ని ఫలింప చేసుకోవాలి, దాన్ని గుండెల్లో దాచుకోగలగాలి. నీ హృదయమును నా మాటలు గట్టిగా పట్టుకోనని అంటాడు. పట్టుకుంటే నువ్వు ఏ దాని మీద పట్టు సాధించకుండా పో. అది దేవుడి వాక్యానికి ఉన్న శక్తి ప్రియులారా. కాబట్టి వైన్కు కానీ వెల్త్కు కానీ విమునకు కానీ చెక్ పెట్టేది మరొక డబ్ల్యూ, అది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్కును పంపి బాగు చేస్తాడు, ఆ గుంటలో నుంచి బయటకు తీసుకుని వస్తాడు. ఆ మాటని మనం హృదయంలో దాచుకోగలిగితే, దయ్యంగాడి కోసం ఉదాసీనంగా వదిలేయకుండా పోతే ఖచ్చితంగా మనం బాగుపడతాం. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధిలో యవ్వనులకు పొంచి ఉన్న ప్రమాదాలు డబ్ల్యూ, దాని పరిష్కారం మరొక డబ్ల్యూ, వర్డ్ ఆఫ్ గాడ్. పరిష్కారం దిశగా సాగండి. దేవుని ఘనమైన దీవెనలు ఉన్నతంగా పొందటానికి సిద్ధపడండి.